శ్రద్ధగా విందాం. భయపడకండి, డౌట్ పడకండి. నేను వినాలి అనే ఒక ఆశ ఉంటే పరిశుద్ధాత్మ నీకు సాయం చేస్తాడు, మైండ్ ఫ్రీగా చేస్తాడు. ఈ సమయం దేవుడు దీవించును గాక. ఈ సమయాన్ని దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు వినయ్ కుమార్ గారికి అప్పచెప్తున్నాము. దేవుడి సమయాన్ని దీవించును గాక. అందులో చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఓకే, ప్రశాంతంగా పడుకున్నారా నిన్న రాత్రి అంతా? ఓకే, ప్రార్థన చేసి పడుకున్నారా? దేవా, ఆ శ్రమల టైంలో మాత్రం నేను మాత్రం ఉండొద్దు నాయన, దానికంటే ముందే ఎత్తపడాలి. ఓకే, మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ తరగతిని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 3వ దినమున మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ తరగతిలో పాలు పొందే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక లోతైన సత్యాలునైనా, ఎన్నికలేని విద్య లేని ప్రభా బిడలకు నేర్పించడానికి నువ్వు ఇష్టపడిన గొప్ప దేవుడు. జ్ఞానులకు మరుగుగా చేసి అయ్యా దీనులకు నువ్వు నాయన నీ సత్యాలను నేర్పించే గొప్ప దేవుడు అవుతండి. మరి ఇక్కడున్న ప్రతి బిడను నీ వాక్యం చేత ఈరోజు దర్శించి ఈ ప్రకటన గ్రంథం మీద ఒక అవగాహన ఈ బిడ్డలందరికీ కలుగజేయమని, ఈ దినమంతా కూడా మంచి వాతావరణం, అనుకూలమైన పరిస్థితులను అనుగ్రహించి అనేక సత్యాలను నేర్చుకునే భాగ్యాన్ని దయచేయమని, నీ దాసుని కూడా నీ కృపలో భద్రపరిచి నీ మహిమార్థమే వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మరి నిన్నటి రోజు విన్న సందేశము కొంచెం దాన్ని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఏంటి అని అంటే, వామ్మో యేసుప్రభుని నమ్ముకుంటే ఇన్ని కష్టాలు శ్రమలు ఉంటాయా, అట్లా అనుకుంటే అసలు యేసుప్రభుని నమ్ముకోకపోయే వాళ్ళం కదా అని అనుకునే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? వామ్మో యేసుప్రభుని నమ్ముకుంటే ఏం కొనుక్కొనియరట, ఏం అమ్మనియరట, 3.5 సంవత్సరాలు ఎట్లా బ్రతికేది, ఇలాంటి కష్టాలు ఉన్నాయని తెలిస్తే అసలు యేసుప్రభుని నమ్ముకునే దానే కాదు, అనవసరంగా నమ్ముకున్నానని ఎవరికైనా అనిపించిందా? అనిపించలేదా? వెరీ గుడ్. అయితే మీరు మంచి విశ్వాసులే, గట్టి విశ్వాసులే, రైట్. నీకు అనిపించిందా యేసుప్రభుని నమ్ముకొని వేస్ట్ అనిపించిందా? వామ్మో అయ్యా. ఓకే, ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభుని నమ్మినందుకు అనేక శ్రమలు ఉంటాయని చెప్పాను. మరి నమ్మనందుకు సుఖాలు ఉంటాయా? వాళ్ళకి ఏముంటాయని చెప్పాను. మరి మీరు అర్థం చేసుకోవాలి. ఒకవైపు 7 దూతలు బూరలు ఊదుతున్నప్పుడు భూమి మీద ఏం జరుగుతున్నాయి? భయంకరమైన శ్రమలు వస్తూనే ఉన్నాయి కదా. అన్యజనులకు, ప్రభువుని నమ్మని వారికి ఇంకా ఎక్కువ శ్రమలు, వాళ్ళకి ఇంకా ఆదరణ ఉండదు, దేవుని సహాయం దొరకదు. యేసు ప్రభుని నమ్మిన మనకు శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వాటిలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయము, వాళ్ళకంటే మనమే ధన్యులము. ఎలాగైతే ఏలియాని దేవుడు పోషించాడో మనల్ని కూడా అలాగే పోషిస్తాడు. పోషించకపోతే 3.5 సంవత్సరాలు మనం ఎక్కడ బ్రతుకుతాము? సో ఖచ్చితంగా దేవుడు తన బిడ్డల్ని పోషిస్తాడు. అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. శోధనని జయించిన వాడు ధన్యుడు. శోధనలు చూసి పారిపోయి పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టులాగుంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ శ్రమలను చూసి భయపడడానికి కాదు ఈ బైబిల్ తరగతులు, దాని కొరకు సిద్ధపడడానికి. పర్వాలేదు, ఏం జరిగితే అది జరగని, యేసుప్రభు మా పక్షం ఉన్నాడు, మేము నిలబడతాం, దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడతామని షడ్రక్, మెషక్, అబేద్నెగో లాగా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను మేము మాత్రం సాతాను ప్రతిమకు మొక్కము అనే గట్టి విశ్వాసం కొరకు ఈ బైబిల్ తరగతులు. మిమ్మల్ని భయపెట్టి చేసి యేసయ్య నుండి దూరం చేయడానికి కాదు. ఓకే, యేసయ్య రాకడ కొరకు అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడడానికి బైబిల్ తరగతులు. ఓకే, మంచిది. మరి నిన్నటి రోజు మనం ఎక్కడ ఆపేశాం? ఈ వచనం దగ్గర ఆపేశాం. ఎవరెవరు మనకు తెలిసారు? ఇప్పుడు ఎన్ని పోరాటాలు ఉన్నాయి?
3 యుద్ధాలు ఉన్నాయి. ఎవరెవరికి యుద్ధాలు? నీకును స్త్రీకిని అంటే ఎవరెవరికి? అక్కడ నీకు అంటే సాతానికి, ఆది ఘట సర్పం మహాసర్పము అని దానికి పేరు. ఓకే, సాతానుకు స్త్రీకి. ఏ స్త్రీకి అమ్మా? ఇప్పుడు నీకును స్త్రీకిని అని అన్నాడు. నీకు అంటే సాతానికి, స్త్రీకి అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరు అక్కడ? సంఘమా? ఓకే, సంఘమే అనుకుందాం. నీ సంతానమునకును ఆమె సంతానం క్రీస్తు అన్నాం. మరి సంఘం యొక్క సంతానం క్రీస్తా? మరి అప్పుడు మరి ఆ స్త్రీ ఎవరై ఉంటారు? స్త్రీ అంటే స్త్రీయే. ఏ స్త్రీ? ఆ టైంలో ఉన్నది అవ్వ ఒక్కతే. అంటే ఇక అవ్వతో ఫైటింగా? సరే, ఆమె సంతానమునకును అంటే అవ్వ యొక్క సంతానమా? ఓకే, సరే, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఇక్కడ స్త్రీ అంటే ఒక జనాంగము. ఆ జనాంగమే ఇజ్రాయేలు జనాంగము. ఎవరు? ఇజ్రాయేలీయులు. ఓకే, అందుకొరకే చరిత్రలో మీరు చూస్తే అబ్రాహాము సంతానమైన ఇజ్రాయిలీలతో సాతాను ప్రతి దినము పోరాడుతూనే ఉంటాడు. చరిత్ర ఆరంభం నుండి మీరు చూసినట్లయితే ఇజ్రాయిలీలను పూర్తిగా భూమి మీద లేకుండా చేయాలని సాతాను ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడు అని అంటే, ఇజ్రాయిల్లో నుండి యేసు ప్రభు వస్తాడు. ఆమె సంతానము అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఎన్నుకుంటాడు. ఆ జనాంగములో నుండే యేసు ప్రభు పుడతాడు. ఓకే ఓకే, ఆ జనాంగంలో నుండే యేసు ప్రభు పుడతాడు. ఇప్పుడు ఆ జనాంగమే లేకుండా చేసేస్తే యేసు ప్రభు జన్మించే అవకాశం లేదు అని సాతాను ప్రయత్నము చేశాడు. అలాంటి ప్రయత్నాల్లో 1-2 మీకు చెప్పాలనుకుంటే, నిర్గమకాండములో ఇజ్రాయెల్ అందరూ ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ఫరో ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే సంతానం పెరిగిపోయి మొత్తం నా మీదనే తిరుగుబాటు చేస్తారేమో, అందుకొరకు ఇజ్రాయిలీలో మగబిడ్డనే లేకుండా చేసేయాలని. మనం అనుకుంటున్నాం, ఓహో ఆ రాజు మీద వీళ్ళు దాడి చేస్తారన్న భయాన్ని చేస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ ఫరో మనసులో సాతాను కలగజేసిన ప్రేరేపణ అన్నమాట ఇది. వీళ్ళ సంతానం నుండి ఎవరో ఒక ఆయన వస్తాడు, నా పని చేస్తాడు, ఆయన పుట్టకుండా చేయాలి అంటే వీళ్ళ సంతానం తర్వాత వంశావళి పెరగకుండా మొత్తం మగబిడ్డలు పుట్టకుండా చేసేయండి అని సాతాను అక్కడ కూడా ప్లాన్ చేశాడు. తర్వాత అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎస్తేరు గ్రంథంలో కూడా మీరు చూస్తే యేసు ప్రభు యూదా జనాంగం నుండి వస్తాడని ప్రవచనం ఉంది. ఓహో, యూదుల నుండి వస్తాడు కాబట్టి యూదులు లేకుండా చేయాలి భూమి మీద అనుకొని ఎస్తేరు గ్రంథంలో మీరు చూస్తే హామాను అనే ఒక వ్యక్తి యూదా జనాంగం అంతటిని ప్రపంచవ్యాప్తంగా యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ చంపేసేయాలని రాజు చేత ఆజ్ఞని జారీ చేయించాడు. నిజంగా ఆ రోజు ఒకవేళ దేవుడు జోక్యం చేసుకోకపోతే ఆనాడే భూమి మీదనున్న యూదులందరూ హామాను అనే వ్యక్తి యొక్క ఆలోచనను బట్టి చంపబడేవారు. అలా చంపబడితే యేసు ప్రభు ఆ సంతానంలో జన్మించే అవకాశం లేదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా హేరోదు రాజు ఏం చేశాడు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అంటే రాజుకే కోపం వచ్చేసింది. నేనుండగా ఇంకొక రాజు పుట్టాడా అంటే నా స్థానం ఇంకొకరు తీసుకోబోతున్నారా? ఆ రాజు లేకుండా చేయాలని చెప్పేసి 2 సంవత్సరాల లోపున పసిపిల్లలందరినీ చంపేసాడు. అంటే అక్కడ కూడా యేసు ప్రభు లేకుండా చేయాలని సాతాను ప్లాన్ చేశారు. ఇట్లా బైబిల్ అంతట్లో కూడా మీరు చూస్తే సాతానుకి ఇజ్రాయెల్ ప్రజలకి పోరాటం జరుగుతూనే ఉంది. అంటే సాతాను డైరెక్ట్గా కాకపోయినా ఒకసారి ఫరోలో దూరాడు, ఒకసారి హామాన్లో దూరాడు, ఒకసారి హేరోదులో దూరి వీళ్ళ ద్వారా సాతాను తన ప్రణాళికని నెరవేర్చుకుంటున్నాడు. ఇలాంటి పోరాటం ఆల్రెడీ జరుగుతున్నది. ఇప్పుడు సాతానుకి ఇజ్రాయిల్కు పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఆమె సంతానమునకును అన్నాము. ఆమె సంతానము అంటే ఇజ్రాయిలీల యొక్క సంతానము అని ఎవరిని పిలిచాడు? ఇక్కడ సంతానము అనే పదం మనకు అర్థం కావాలి. సంతానం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అందరు కలిపి గుంపును అంటున్నాడా, లేదా ఆ జనాంగంలో నుండి పర్టికులర్గా ఒక వ్యక్తి వస్తాడు అనే ప్రవచనం? అది
నీ సంతానము అంటే బహువచనమా ఏకవచనమా? ఏకవచనమేనా? అంటే ఇక్కడ నీ సంతానము అని అంటే ఒక 10 మంది పిల్లలు ఉంటే 10 మంది నీ సంతానమే అనొచ్చా? అనొచ్చా? ఏకవచనం అన్నారుగా, మరి బహువచనమేనా? ఏకవచనమా బహువచనమా? సంతానం అనే పదం బహువచనమా ఏకవచనమా? ఏదన్నా ఒకటి చెప్పండి అమ్మ. బహువచనమా ఏకవచనం? బహువచనం అంటే తెలుసా? ఏకవచనం అంటే ఒక్కరే, ఒకరికంటే ఎక్కువ ఉంటే బహువచనం. ఇప్పుడు పెన్ను అన్నాను అనుకోండి, పెన్ను అంటే ఒకటి, పెన్నులు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే మనం పెన్నులు అంటాం, బహువచనం లు వాడతాం మనం. సంతానము అనేది ఏకవచనమా బహువచనమా? అంటే ఒక్కరా ఎక్కువ మందిని గురించి చెప్పబడిన మాటనా? ఒకరేనా? ఒకరేనా? పక్కా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16. అయ్యా మీరు మైక్ తీసుకుంటే మంచిది, మైక్ తీసుకున్నా అన్న. 3:16 సారీ. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము బాగా వినండి. సంతానము సంతానము అంటే ఒక్కరికంటే ఎక్కువనా ఒక్కరేనా? సంతానములకు అంటే బహువచనం. అర్థమైందా మీకు? సో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసేటప్పుడు ఏమన్నాడంటే నీకును నీ సంతానమునకును అంటే అబ్రహాం పుట్టిన పిల్లలందరూ అని కాకుండా పర్టికులర్ ఒక వ్యక్తిని గూర్చి మాట్లాడుతున్నాడు. నీకును నీ సంతానమునకును నేను వాగ్దానం చేశాను. ఎవరు ఆ సంతానము? చూడండి వచనం. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఓకే. ఇక్కడ కూడా స్త్రీ అనగా ఇజ్రాయెల్ జనాంగం అనుకున్నాం. స్త్రీ సంతానం అనగా ఒక వ్యక్తి. అక్కడ జనాంగం కాదు మళ్ళీ సంతానం అంటే. అర్థమవుతుందా? స్త్రీ అనగా ఇజ్రాయిలీలు, ఇజ్రాయిల్లో నుండి వచ్చిన వ్యక్తి ఆమె సంతానము. అంటే సంతానం అంటే ఇజ్రాయెల్ అందరు కాదు. ఇక్కడ సంతానం అనగా ఒక్కని గురించే చెప్పబడింది. ఆ సంతానం ఎవరు? క్రీస్తు అని పౌలు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇజ్రాయిల్ అంటే ఎవరు? అబ్రాహాము సంతానమే. ఆ అబ్రాహాము సంతానం గురించే ఇక్కడ రాయబడిన మాట. ఆ సంతానం క్రీస్తే అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీకును ఆమెకును అంటే నీకును ఇజ్రాయిల్లకును, నీ సంతానమునకును ఆమె సంతానం అంటే క్రీస్తు అయినప్పుడు మరి ఈయన సంతానం ఎవరు? ఇక్కడ కూడా సంతానములువా సంతానమువా? అంటే ఒక్కరేనా ఎక్కువ మందా? ఎవరు ఆయన ఒక్కడు? ఇప్పుడు ఆమె సంతానం అంటే ఇజ్రాయెల్లో నుండి పుట్టినవాడు అని వ్యక్తిగతంగా కరెక్ట్. ఒక మనిషి యేసు ప్రభు అను నరుడు. మరి ఇక్కడ ఎవరు కావాలప్పుడు? ఇక్కడ కూడా ఒక వ్యక్తి కావాలా? అర్థమైందా మీకు? ఆమె సంతానం క్రీస్తు అయినప్పుడు మరి ఈయన సంతానం ఎవరు? ఎవరు? అంటే ఈయనకు పుట్టిన వ్యక్తి అయి ఉండాలి కదా. రైట్. అదే మనం నిన్నటి రోజు నేర్చుకున్నాము. ఆ సంతానమే నిమ్రోదు. ఆ నిమ్రోదు యొక్క ఆత్మనే అబద్ధ క్రీస్తు అని. అర్థమైందా అమ్మా? అర్థం కాలేదు? అర్థమైందా? అర్థమైనట్టే ఉంటుంది. ఓకే. సో లాస్ట్ డేస్లో అబద్ధ క్రీస్తు వస్తాడు. అయితే దీనికి ఇంకో కొంచెం వివరణ మనకు 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. దెస్సలోనిక 2వ పత్రిక. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా
ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చాలు, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టు, ప్రభు దినము అంటే ఏంటి? ప్రభు దినం ఇప్పుడే వచ్చింది అని చాలామంది చెప్పుకుంటున్నారు. ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టు అనే మాట అక్కడ రాయబడింది. అసలు ప్రభు దినం అంటే ఏంటి? బైబిల్లో ప్రభు దినము అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రభు దినం అనగా మన ఆదివారాన్ని కూడా ఏమంటారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అంటాడు. అంటే అక్కడ యోహాన్ యొక్క ఉద్దేశం ఆదివారం అన్నమాట. ప్రభు దినమందు నేను ప్రభు బల్ల అంటాం, అంటే ప్రభు భోజనం. ప్రభు దినము అని అంటే ఆదివారం పునరుత్థాన దినమును ప్రభు దినం అని ఆదిమ సంఘం వాళ్ళు పిలిచేవాళ్ళు. సరే, ప్రభు దినము అంటే ఆదివారం. రెండవ అర్థం ఏంటంటే దేవుని మహా ఉగ్రత దినమును కూడా దేవుని ప్రభు దినము అని పిలుస్తారు. మనం ప్రవక్తల గ్రంథాల్లో చూస్తే ప్రభు దినం అనగా దేవుని మహా ఉగ్రత దినం. భూమి మీద ఉన్న ప్రజలందరినీ దేవుడు శిక్షించే సమయాన్ని కూడా ఏమంటారు? ప్రభు దినం అంటారు. మూడవది యేసు ప్రభు యొక్క రాకడను గురించి కూడా ప్రభు దినము అంటారు. ఇక్కడ ప్రభు దినం అనగానే ఈ మూడిట్లో దేన్ని మనము అక్కడ సందర్భానికి అనుకూలంగా వాడుకోవాలి? జాగ్రత్తగా వినండి. ఒక ప్రభు దినం అంటే అర్థం ఏంటి? ఆదివారము అని అర్థం. రెండవది దేవుని మహా ఉగ్రత దినము, ప్రజలందరినీ దేవుడు శిక్షించే దినము. మూడవది యేసు ప్రభు యొక్క రాకడ దినము. ఆయన ఎప్పుడు వస్తాడో ఆ దినం ఏమంటారు? ప్రభు దినం అంటారు. ఇప్పుడు పౌలు చెప్పే ఈ ప్రభు దినము ఈ మూడు అర్థాలలో ఏ అర్థాన్ని తీసుకోవాలి? ఆదివారం గురించా? భయంకరమైన తీర్పును గురించా? కాదు. తీర్పు గురించి మనకెందుకు? అక్కడ తీర్పు గురించి మనం భయపడాల్సిన అవసరం. సంఘం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మిగిలిన ప్రజలందరినీ ఆయన ఉగ్రత కురిపిస్తాడు. అప్పటిలోపు మనం ఉండము ఇక్కడ భూమి మీద. ఉగ్రత కురిపించే సమయానికి మనము ఉండము. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం వేరు, ఉగ్రత వేరు. విన్నారా? 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో దేవుని ఉగ్రత కనపరచబడుతుంది. దాని గురించి కూడా మనం ముందు ధ్యానం చేద్దాం. 2వ అర్ధవారంలో జరిగే సన్నివేశాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పేది ఏంటంటే యేసు ప్రభు 2వ రాకడ గురించి ఆనాటి సంఘములో ఒక గలిబిలి జరుగుతుంది. ఏమని చెప్తున్నారంటే అదిగో యేసయ్య వచ్చేస్తాడు, ఇదిగో యేసయ్య వచ్చేస్తాడని భయపెట్టేస్తున్నారు వాళ్ళని. ఈ రాత్రి వచ్చేస్తాడు యేసయ్య, ఇగో నాకు ప్రవచనం వచ్చింది, వచ్చే నెల 11వ తారీఖు యేసు ప్రభు వస్తానన్నాడు, నాకు దర్శనం వచ్చింది అని చెప్పేశారు. ఇక అందరు భయపడుకుంటూ ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు. ఆ 11వ తారీఖు వచ్చింది, యేసయ్య రాలేదు. అట్లా భయపెట్టించేస్తున్నారు ప్రజలను. దేన్ని బట్టి? ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టు ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను. ఏమేమి పద్ధతులు చెప్తున్నారు? ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడినట్టు చెప్తున్నారు. ఎదుగో యేసయ్య రాకడ వచ్చేస్తుంది, ప్రభు దినం వచ్చేస్తుందని. కొంతమంది ఏమంటున్నారంటే మాట వరుస చెప్తున్నారు, లేదు లేదు నాకేదో అనిపిస్తుంది వచ్చేటట్టే ఉన్నాడు యేసు ప్రభు అని. మూడో రకం ఏంటి? పౌలే ఉత్తరం రాసి పంపినట్టు ఫోర్జరీ అంటారు. ఫోర్జరీ అంటే పౌలు రాయలేదు దాన్ని, కానీ పౌలులాగా రాసి పౌలు సంతకం పెట్టేసి ఇదిగో పౌలు గారు పంపించారు లెటర్. పౌలు గారు చెప్పిన తర్వాత ఇక తప్పకూడదు అనుకుంటుందా వీళ్ళు అని పౌలు రాసినట్టుగా ఉత్తరాలు రాసి ఇదిగో యేసు ప్రభు రేపే వస్తాడు, ఎల్లుండే వస్తాడు అని చెప్పేసి డూప్లికేట్ పత్రాలన్నీ అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. సో పౌలు అంటున్నాడు, ఎవరైనా ఆత్మ వలన కానీ మాట వలన కానీ మా యొద్ద నుండి వచ్చిన పత్రిక వలననైనను ఎవడైనా నువ్వు చెప్పినలా ఈ మాటలు ఎవరైనా చెప్పి యేసయ్య ఇప్పుడే వస్తాడు ఎల్లుండి వస్తాడని చెప్తే మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా త్వరపడి చంచల మనస్కులు కాకుండా అక్కడే వస్తున్నాడు యేసయ్య, ఇక్కడ వస్తున్నాడు, రేపే ఎల్లుండి అనగానే ఎట్టు పడతాడు పరిగెత్తద్దు. మీరు మరి ఏం తెలుసుకోవాలి? బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇక్కడ పౌలు సబ్జెక్ట్ చెప్తున్నాడు, యేసు రాకడా మన యొక్క పోకడ. ఓకే, యేసు రాకడా మన పోకడ గురించి చెప్తున్నాను అంటున్నాడు అనమాట.
మొదట భ్రష్టత్వము సంభవించి మొదట ఏమి సంభవించాలి? భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు ఆ, బయలుపడితేనే గాని ఆ దినము రాదు. యేసే రాకడ దినం రావాలంటే దానికంటే ముందు ఏం రావాలి? భూమి మీద పాపం విస్తరించి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు అంటే అబద్ధ క్రీస్తు అని అర్థం అన్నమాట. ఎవరు బయలుపడాలి? మరి ఇప్పుడు అబద్ధ క్రీస్తు ఎవరో తెలిసిందా మనకు? ఇప్పుడు ఎవరో తెలుసా? తెలియదు మనకి. తెలిసేదాకా వేసారు అక్కడ రాదు. వింటున్నారా? అమ్మాయి అనవసరంగా టెన్షన్ పడ్డాం కదా సార్, వేసారు అక్కడ ఈరోజు వస్తుందో రేపు వస్తుందో, ఓహో వేసారు అక్కడ ఇప్పుడు రాదా, నో ప్రాబ్లం అయితే తిని తాగొచ్చు అనమాట కొద్ది రోజులు అని అనుకోకండి. వేసారు అక్కడ ఆలస్యం కావచ్చేమో కానీ మన పోకడ ఎప్పుడో తెలియదు. ఈరోజు ఈ రాత్రి వేసే వస్తే అనట్లేదు నేను, ఈ రాత్రి నీ ప్రాణం పోతే అంటున్నా. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనం సిద్ధపడే ఉండాలి. కానీ ఏసే రావాలంటే మనం త్వరపడి మోసపోకుండా ఉండాలంటే కొన్ని సూచనలు యేసుప్రభు చెప్పాడు. ఆ సూచనలో ఒకటి ఏంటంటే మనము 6 ముద్రలో మొదటి ముద్ర తెరవబడినప్పుడు ఏం జరిగింది? తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఒక ఆయన రావాలి. ఆ ఒక వ్యక్తి ఎవరు? యేసుప్రభు కాదు, యేసుప్రభు లాగా నటించే వ్యక్తి. ఇక్కడ కూడా పౌలు చెప్తున్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏసే రాకడ రావాలంటే ఫస్ట్ అబద్ధ క్రీస్తు రావాలి. అబద్ధ క్రీస్తు వచ్చి సంఘాన్ని హింసించిన తర్వాత అప్పుడు ఏసే రాకడ రావాలి. ఓకే, ఆ అబద్ధ క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. చాలండి. మనం మోసపోకుండా ఉండాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. ఆ అబద్ధ క్రీస్తు వచ్చి ప్రపంచాన్ని ఏలుతూ ఏమంటాడు? ఈ భూమి మీదను అన్ని మతాలను తీసేస్తాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, యూదులు అన్ని తీసేసి అన్ని పక్కన పెట్టేసాడు. నేనే దేవుని అంటాడు. అంతే, నేనే దేవుని, నన్నే ఆరాధించండి అని చెప్తాడు అన్నమాట. అన్ని మతాలను కొట్టిపడేస్తాడు. ఏ మతం ఇప్పుడున్న మతాలలో ఏది కరెక్ట్ కాదు, నేనే దేవుని అని చెప్పేసుకుంటాడు. చెప్పి రెండవది సూచన ఏంటంటే ఆయన వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు? దేవుని ఆలయములో కూర్చుండును గనుక. ఇక్కడ దేవుని ఆలయం ఎక్కడుంది? మరి మన చర్చిలోకి వచ్చి కూర్చుంటాడా? ఇక్కడ దేవుని ఆలయం అంటే ఇక్కడ కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఆలయం అనగానే అక్షరాల తీసుకోవాల్సిన దగ్గరేమో ఉపమాన భాషలో తీసుకుంటారు. ఉపమాన భాషలో తీసుకోవాల్సిందేమో రైట్. ఆ అబద్ధ క్రీస్తు వచ్చి మందిరంలో కూర్చుంటాడు అంటే ఒక ఆయన ఏమని ప్రసంగం చేశాడంటే నీ దేహము దేవుని ఆలయం. సో అబద్ధ క్రీస్తు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? అదే ఏసరా అక్కడికి సూచన అంటాడు. మరి అట్లా అంటే ఎప్పుడో సూచన అయిపోయినాయి. అందరు హృదయాల్లో ఎప్పుడో వచ్చి కూర్చున్నాడు వాడు. సో అది సూచన ఎట్లా అవుతుంది? సో ఇక్కడ మందిరం అనగా మన దేహం అనే దేవాలయం గురించి చెప్పట్లేదు, యెరూషలేంలోని దేవాలయం గురించి చెప్తున్నాడు. మరి యెరూషలేంలో ఇప్పుడు దేవాలయం లేదు కదా. మరి లాస్ట్ డేస్లో చివరి రోజులు ఏం జరగాలి? అక్కడ దేవాలయము కట్టబడాలి. యూదులు అక్కడ బలులు అర్పించడం ప్రారంభించాలి. ఈ అబద్ధ క్రీస్తు వస్తాడు, అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు, నేనే దేవుని అని చెప్తాడు. ఒక ప్రతిమను పెట్టి విగ్రహాన్ని పెట్టి దానికి మొక్కండి అని చెప్తాడు. బయట బలులు ఆపేస్తాడు. ఆయన వచ్చి ఎప్పుడైతే మందిరంలో కూర్చుంటాడో మీరు గ్రహించండి, అప్పుడు యేసు రాకడ వస్తుంది. వింటున్నారమ్మా? యేసు రాకడ రావాలంటే ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగకముందుకు అబద్ధ క్రీస్తు ఎప్పుడొచ్చి కూర్చుంటాడు అంటే అనుదిన బలులను నిలిపివేసే టైం బైబిల్ రాయబడి ఉంది. 3.5 సంవత్సరముల తరువాత ఆ బలులు అర్పించి అప్పుడు వెళ్ళి వాడు పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు. ఎన్ని రోజుల తర్వాత? అందుకొరకే మన నమ్మకం ఏంటంటే యేసు ప్రభు రాకడ జరగాలంటే కనీసం మొదటి 3.5 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా మన భూమి మీద ఉండాలి. దాని తరువాతనే యేసు రాకడ రావాలి. ఎందుకంటే 3.5 సంవత్సరాల వరకు వాడు యూదులకు అనుకూలంగానే ఉంటాడు. ఆ సంవత్సరం ముగింపులో వాడికి కూడా తెలుసు, నా డ్యూటీ అయిపోతుంది, నా అధికారం పోతుంది అనుకున్న టైంలో అప్పుడు దేవాలయంకి వెళ్ళి అతి పరిశుద్ధంలో కూర్చొని విగ్రహ ఆరాధన ప్రారంభిస్తాడు, అనుదిన బలులు నిలిపేస్తాడు. సో 3.5 సంవత్సరాల తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అనేది మన నమ్మకం. ఓకేనా? సో పౌలు చెప్పిన బోధ కూడా అదేనా? ఇంకా కిందికి చదవండి. నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా?
కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి. రైట్, ఇక్కడ దయచేసి గమనించండి. అంటే ప్రీ ట్రిబులేషనిస్టులు వాళ్ళు ఇదొక వాక్యం ఆధారంగా చేసుకుంటారు. ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫస్ట్ నిమ్రోదు చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళం. అంటే ఇప్పుడు సాతాను కుమారుని యొక్క ఆత్మ ఎక్కడుంది? పాతాళంలో ఉంది. ఈ పాతాళంలో నుండి బయటికి రావాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని ధర్మ విరోధి అని కూడా పిలుస్తారు. నాశన పాత్రుడకు పాప పురుషుడు. ఎంత మంచి టైటిల్స్ ఉన్నాయో చూడండి వాడికి. ఓకే, వాడు ధర్మ విరోధి, నాశన పాత్రుడకు పాప పురుషుడు. ఓకే, ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. వాడు పైకి రావాలని ఉంది కానీ పైకి రానివ్వట్లేదు. ఇక్కడ ఎవరో అడ్డుకుంటున్నారట. అడ్డున్నారు, నువ్వు ఇప్పుడే రావద్దని. ఆ అడ్డుకునే వాడిని బట్టి నిమ్రోది యొక్క ఆత్మ ఇంకా బయటికి రావడానికి ఛాన్స్, ఎందుకంటే ఎవరు ఆపేస్తున్నారు ఇక్కడ. అయితే ఈ అడ్డుకున్న వాడు తొలగించబడతాడు, తీసివేయబడతాడు ఒకరోజు. పాతాళం నుండి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు బయటికి రావడానికి ఛాన్స్ లేదు, దేవుడు అనుమతినిస్తే తప్ప. ఇప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చాడా లేదా? చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ మరలా వచ్చిందా లేదా? వచ్చిందా? కానీ ఒక శకునము చెప్పే స్త్రీ దగ్గర వచ్చింది కాబట్టి ఆమె శక్తి అనుకుంటున్నారు. కాదు కాదు, బైబిల్ ఆ సందర్భం మీకు ఐడియా ఉన్నట్టుంది. సౌలు రాజు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. దేవుని స్వరం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. ప్రవక్తలు ఎవరు లేరు, ఎవరి నుండి దేవుని స్వరం వినబడట్లేదు. అప్పుడు ఒక మాంత్రికుల రాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు సమూయేలు ప్రవక్త, చనిపోయిన సమూయేలు ప్రవక్త ఆత్మను పిలిపించు అని అంటే, ఆమె పిలిపించలోపే దేవుడే పంపిస్తాడు సమూయేలు ప్రవక్తని. ఆమె పిలిపించదు, సమూయేలు ప్రవక్తని దేవుడే పంపిస్తాడు. అంటే చనిపోయిన స్థితిలో నుండి మరలా సమూయేలు ప్రవక్త యొక్క ఆత్మ తిరిగి వచ్చినట్టు దేవుడు అనుమతినిస్తే పాతాళంలో ఉన్న వాళ్ళు కానీ పరదేశంలో ఉన్న వాళ్ళు కానీ వారి ఆత్మలు మరలా భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. అది దేవుడు అనుమతినిస్తే తప్ప వాళ్ళందట వాళ్ళు రావాలనుకున్నప్పుడు వచ్చిపోవడానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ గమనించండి. ఇక్కడ పాతాళంలోనున్న ఈ అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ బయటికి రాకుండా ఒక వ్యక్తి అడ్డుకుంటున్నాడు. ఈ అడ్డుకున్న వ్యక్తి ఎవరు అని అంటే పరిశుద్ధ ఆత్మ. ఎవరు? అయితే ఒకరోజు ఏం చేయబడతాడు? పరిశుద్ధాత్మ తీసివేయబడినప్పుడు వాడు బయటికి వస్తాడనమాట. అయితే ప్రీ ట్రిబులేషనిస్టులు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ తీసివేయబడినప్పుడు, పరిశుద్ధాత్మ పరలోకానికి ఎత్తబడినప్పుడు భూమి మీద సంఘాన్ని ఎందుకు వదిలేసి వెళ్తాడు? ఆయన వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? సంఘాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. అంటే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ దగ్గర పంపుతాను అన్నాడు. ఆ ఆదరణకర్త మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు మనుషులను వదిలేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడా? ఆయన వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? సంఘాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. సో ఇప్పుడు తొలగించబడుతున్న ఈ పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయాక అబద్ధ క్రీస్తు వస్తాడు అని నమ్ముతారు ప్రీ ట్రిబులేషనిస్ట్. అర్థమైందా? పరిశుద్ధాత్మతో పాటు సంఘము ఎత్తబడిన తర్వాత అబద్ధ క్రీస్తు వస్తాడు, అప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది అని వాళ్ళ ఆలోచన. ఇది కరెక్టా రాంగా? రాంగా? ఎందుకు రాంగ్? కరెక్టా రాంగా? రాంగా? ఎందుకు రాంగ్? నేను ప్రీ ట్రిబులేషన్ అన్నందుకు రాంగ్ అన్నారు. అది ఎందుకు రాంగ్ అమ్మా? మరి ఈ వచనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? కాదా? అర్థం కాలేదా? ఇక్కడ గేట్ కీపర్లు వేరే వాళ్ళు ఉంటారు. అది కాకుండా పరిశుద్ధాత్ముడు మధ్యలో అడ్డుకున్నాడు. ఇక్కడ ఇక్కడ తేడా ఏం లేదు, పరిశుద్ధాత్మనే అడ్డగించువాడు. పరిశుద్ధాత్మ ఎవరు ఆపగలుగుతారండి అబద్ధ క్రీస్తుని? సో పరిశుద్ధాత్మ కూడా ఆపిండనమాట. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు ఎక్కువసేపు కన్ఫ్యూజ్ చేస్తే నా టైం అయిపోతుంది కాబట్టి కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తా. ఓకే, పరిశుద్ధాత్మ పూర్తిగా భూమి మీద నుండి తీసివేయబడతాడని చెప్పబడలేదు.
పక్కకు తొలగించబడతాడు అంతే. పరిశుద్ధాత్మ పరలోక రాజ్యం వెళ్ళిపోడు, ఈ అడ్డు తొలగించబడతాడు అనమాట. ఇంకా సంఘంతోనే ఉంటాడు. ఆ చిన్న ట్విస్ట్ దగ్గర మిస్ అయిపోయారు ప్రీట్రిబులేషనిస్ట్. పరిశుద్ధాత్మ అడ్డు తొలగించబడడం అంటే పరలోక రాజ్యం వెళ్ళిపోవడం అనుకున్నారు. కాదు కాదు, వాడికి అడ్డుగా ఉన్నాడు, ఆ అడ్డును తొలగిపోయి సంఘంతోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయాడు, పక్క జరిగాడో, అప్పుడు అబద్ధ క్రీస్తు వస్తాడు. ఎప్పుడు అది రైట్ టైం, అక్కడ పైన ఒకటి చచ్చిపోయి ఉంటాడు. ఆ చనిపోయిన వ్యక్తి లోపలికి ఈ యొక్క ఆత్మ దూరుతుంది. దూరగానే వాడు చనిపోయి లేచిన లెక్కలోకి వస్తాడు. ఆయన్నే అబద్ధ క్రీస్తు, ఆయన్నే దేవుడు అని నమ్మడం. చచ్చిపోయి లేచాడంటే మరి ఇక దేవుడు కాకపోతే ఏంటి మరి అనుకొని ప్రజలు గుడ్డిగా ఫాలో అవుతారు. ఈ క్లాస్ వినకపోతే మీరు కూడా ఆయన్నే దేవుడు అనుకొని మీ కళ్ళము చచ్చిపోయి ఆయనే లేచి అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తుంటే మరి దేవుడు అనుకోరా? మనకి ఎంత అద్భుతం జరిగితే చాలు పరిగెత్తుతూనే ఉంటారు అక్కడికి. సో లాస్ట్ డేస్లో మోసపోకుండా ఉండాలంటే పౌలు ఈ సిద్ధాంతం చెప్పాడు. ఇవన్నీ జరగాలి కాబట్టి మీరు ఎవరి చేత మోసపోవద్దు అని చెప్పడానికి ఈ విషయాలన్నీ రాశాడు అనమాట. రైట్. సో ఇప్పటి వరకు మనము 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి అర్ధవారంలో జరిగిన విషయాలన్నీ నేర్చుకున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకులో ఇక్కడ ఏమేమి జరుగుతాయి? 7 బూరలు, ఇంకా 2 సాక్షులు. ఓకే, నెక్స్ట్ ఓకే 666 ముద్ర. ఓకే, ఇవన్నీ జరిగి 3.5 సంవత్సరాలు. వాడి సాతానికి అధికారం ఎన్ని సంవత్సరాలు ఉంది? 3.5 సంవత్సరాలే. ఓకే, ఇది మొదటి అర్ధవారం. సో ఎప్పుడైతే వాడికి అధికారం అయిపోతుందో, ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు వచ్చి మందిరంలో కూర్చుంటాడో, ఇక మనం ఆరోహణం అయిపోయే టైం దగ్గర పడింది. యేసయ్య వస్తాడు, మనం ఆయనతో పాటు ఎత్తబడతాం అనేది గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2వ అర్ధవారంలో జరిగే ఒక అద్భుతమైన సన్నివేశం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు ఒక్క నిమిషం ఫస్ట్ వచనం ఒక్కటి చదివి మీకు ఏమర్థమైందో చెప్పండి. ఫస్ట్ వచనం ఒక్కటే. అక్కడ మీకు ఎవరు కనబడుతున్నారు? రైట్, ఎవరు కనబడుతున్నారు? సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.
ఓకే, రైట్. కనబడుతుందా అందరికి? కనబడకపోతే ఇటు సైడ్ కూర్చోండి మీరు. లైట్ ఆఫ్, ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి. రైట్. సో ఒక గర్భిణీ స్త్రీ కనబడుతుంది. ఆమె ఏమి ధరించుకొని ఉన్నది? సూర్యుని ధరించుకొని ఉన్నది. ఓకే. ఆమె కాళ్ళ దగ్గర ఏమున్నది? చంద్రుని మీద నిలబడినది. ఓకే, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలబడింది. ఆమెకు ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం మీద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఓకే, ఇంకా మళ్ళా చూడండి, ఆమె సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదంతా ఎక్కడ కనబడుతుంది? యోహాను భక్తునికి ఆకాశంలో కనబడుతుంది అన్నమాట. ఆకాశంలో ఈ దర్శనం కనబడుతుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఘట సర్పం అనగానే ఎవరు? సాతాను అని మనకు తెలుసు, నిన్నటి రోజు నేర్చుకున్నాం. ఆది మహాఘట సర్పం. సో ఇప్పుడు అక్కడ ఎర్రని ఘట సర్పం కనబడుతుందా? రైట్. మామూలుగా మనం అనుకున్న నాగుపాము లాంటిది కాదు, దీని తలకాయలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఓకే, సో ఇది ఒక విచిత్రమైన ఘట సర్పం. ఓకే, దానికి ఎన్ని తలలు ఉన్నాయో చూడండి. 7 తలలును. రైట్. ఒక ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. 7 తలలు 10 కొమ్ములు. అంటే 7 రాజ్యాలలో అది ఏలుతూ వచ్చింది. దానికి 10 కొమ్ములు. అంటే ఈ 10 కొమ్ములు కలిగిన రాజ్యం ఒకటి వస్తుందని చెప్పానా? 10 మంది రాజులతో కూడిన, అంటే ఇన్ని రాజ్యాలను దానాధీనంలో నడిపించింది అన్నమాట. అది దానంతటికీ ఓనర్ సాతాన్ అన్నమాట. అందుకొరకే సాతాను ఈ లోక అధికారి అని పిలువబడతాడు. ఈ లోక అధికారి ఎవరు? సాతాను. ఆదాముకి దేవుడు అధికారాన్ని ఇస్తే ఆదాము పాపం చేసినందుకు అధికారం ఎవరి చేతిలోకి పోయింది? సాతాను చేతిలోకి. ఈ లోకమంతటిని ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? సాతాను వెళ్తూ ఉన్నాడు. అందుకొరకే యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి నాకు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తా అంటే ఎవరిదది? యేసు ప్రభు అన్నాడా ఇది నీదెట్లయితుంది, నాది అని అన్నాడా? అంటే సాతానుకు తెలుసు అది నాది అని. యేసు ప్రభు కూడా తెలుసు అది నేను సృష్టించినప్పటికీ అది ఆదాముకి ఇచ్చాను. ఆదాము ఆయన పాపం చేసి సాతాను చేతుల్లో పెట్టాడు. సో ఇప్పుడు ఈ లోక అధికారి ఎవరు అని అంటే సాతాను. ఈ లోకంలో పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలన చేశాయి. ఆ పరిపాలన అంతటి వెనుక సాతాను యొక్క హస్తం ఉంది. బాగా వినండి, దేశాలను పరిపాలన చేస్తున్న రాజులు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు? సాతాను యొక్క ఆధీనంలో ఉన్నారన్నమాట. అందుకొరకే లోకాన్నంతా అల్లకొల్లను చేస్తూ ఉంటారు, అవినీతికి పాల్పడుతూ ఉంటారు, ప్రజలకి మేలు కలగడానికి బదులు నష్టాన్ని కలగజేసే పనులు చేస్తూ ఉంటారు. సో అలా పెద్ద పెద్ద సామ్రాజ్యాల అధికారులు ఎవరెవరు అవుతున్నారో వారందరూ కూడా సాతాను చేత చాలా వరకు నడిపించబడిన వారు. అందరూ కాదు, చాలా వరకు. ఓకే, కొందరిని దేవుడు వాడుకున్నాడు, కొందరిని సాతాను వాడుకున్నాడు. ఉదాహరణకు కోరేష్ రాజు ఉన్నాడు బైబిల్లో, పారసిక రాజు. ఆయనను ఎవరు వాడుకున్నారు? దేవుడు వాడుకున్నాడు. కోరేషును పిలిచి, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. సో దేవుడు వాడుకున్న రాజులు ఉన్నారు, సాతాను వాడుకున్న రాజులు కూడా ఉన్నారు. సో 7 తలలు 10 కొమ్ములు అంటే భూమి మీద ఉన్న రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ సాతానే అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. దాని తోకతో ఏం చేసిందట? ఆకాశ నక్షత్రములలో 3వ భాగము. 3వ భాగం అంటే 1/3. నేను నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం కదా, ఇంత ఆకాశం ఉంటే ఇంత భాగం ఏం చేసినట్టు? అంత భాగంలో ఉన్న నక్షత్రాలను తోకతో
కిందికి, అంటే ఎంత పెద్ద తోకనో ఊహించుకోండి. ఇక ఈ ఆది మహాఘట సర్పము దాని తోకతో ఆకాశంలోనున్న నక్షత్రాలలో 3వ వంతుని నేల రాల్చాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక నక్షత్రమే భూమి కంటే పెద్ద సైజు, 3వ భాగంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక్కసారి భూమి మీద పడితే అసలు భూమి ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ నక్షత్రాలు అంటే మనం అనుకునే నక్షత్రాలు కాదు, ఆకాశం అందున్న దూతలను కూడా నక్షత్రాలని పిలువబడ్డారు. ఓకే, సో ఇంతకు మునుపు మనం విన్నాం 9వ అధ్యాయంలోనా, 9వ అధ్యాయంలో ఆకాశం ఒక నక్షత్రం రాలెను, అతనికి పాతాళం యొక్క తాళపు చెవులు. అంటే అక్కడ రాలిన నక్షత్రం ఎవరు? ఒక దూత. అలాగే ఈ ఘట సర్పం ఏం చేసిందంటే ఆకాశంలో అంటే దేవుని సముఖంలో ఉండే దూతలలో 3వ వంతు దూతలను తన తట్టు తిప్పేసుకొని వారిని భూమి మీద రాలేటట్టుగా చేశాడు. అసలు సాతాను త్రోసివేయబడేటప్పుడే ఒక పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చేసాడు. అయితే ఈ చివరి రోజుల్లో మరలా అనేక మంది దూతలను తన వైపు త్రిప్పుకుంటాడు, వారిని భూమి మీద నేల రాల్చేటట్టుగా చేస్తాడు. ఓకే, నెక్స్ట్. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. రైట్, ఇప్పుడు ఆ ఘట సర్పం దేని కొరకు కాచుకొని ఉందంటే ఆ స్త్రీ ఒక శిశువుని కనబోతుంది, గర్భిణీ స్త్రీ, ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంది. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని చంపేసేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందట. వింటున్నారా? మళ్ళా చూడండి ఆ వచనం. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆగండి ఆగండి, ఆ స్త్రీ ఎదుట ఎందుకు నిలబడింది ఆమె? ఆ ఘట సర్పము శిశువుని మృంగివేయవలనని. రైట్, ఇప్పుడు మన ప్రశ్న ఎదురవుతుంది, ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరు? ఎవరి గురించి? సూర్యుని ధరించి పాట పాడుకుంటారా? ఎప్పుడైనా పాడారా? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశంలో కనిపించే ఈమె ఎవరు? విన్నారా పాట? ఏసన గారు ఆయా మహిమగల సంఘము, అది ప్రీ ట్రిబులేషనిస్ట్ల బోధ. ఓకే, సరే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అని అంటే ఒక భావము, ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని అంటే ఆ స్త్రీ సంఘము అంటారు వాళ్ళు. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి 12 నక్షత్రాలు ఉన్నాయంటే 12 మంది అపోస్తలు ఉన్నారు కదా, 12 మంది అపోస్తలులతో కూడిన సంఘమే ఆ స్త్రీ. మరి ఆమె కనిన కుమారుడు ఎవరు అంటే ఆ కుమారుడు జ్యేష్ఠుల సంఘము అంటారు. జ్యేష్ఠుల సంఘం అంటే సంఘములో దేవుని కొరకు రోషం కలిగి నమ్మకంగా బ్రతికిన ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుందట, ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళని జ్యేష్ఠుల సంఘం అంటారట. సో సంఘము జ్యేష్ఠుల సంఘాన్ని కలుగజేసిన తర్వాత ఆ జ్యేష్ఠుల సంఘాన్ని సాతాను నాశనం చేయాలనుకుంటాడు, కానీ ఆ జ్యేష్ఠుల సంఘం ముందెత్తబడుతుంది. ఇప్పుడు ఆ కుమారుడు కనగానే ఏమైంది? ఆ ఘట సర్పం చంపేసింది ఆయనని? చంపేలేదు. చూడండి ఏమనుంది 5వ వచనం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఆడ శిశువునా మగ శిశువునా? మగ శిశువు. ఆ మగ శిశువు ఏమి చేయబోతున్నాడు ఫ్యూచర్లో? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు, ఆయన ఒక గొప్ప రాజు కాబోతున్నాడు. సమస్త జనులను ఏలుబోచిన ఒక రాజు. మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు. ఆమె శిశువుని కన్నది, ఆ సర్పము శిశువుని మింగేయాలనుకున్నది, కానీ శిశువుని మింగే ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. ఆ శిశువుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు దేవుడు? ఆయన సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ఘట సర్పం యొక్క ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మరి ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? ఆమె అరణ్యములోనికి కొనిపోబడింది. అక్కడ ఎన్ని రోజులు ఉండడానికి? ఎన్ని రోజులు అరణ్యములో ఆమెని దేవుడు కాపాడుతానన్నాడు? 1260 రోజులు అంటే ఎంత? ఈ 2వ అర్ధవారంలో జరిగే సన్నివేశం అన్నమాట. వింటున్నారా? ఈ 2వ అర్ధవారంలో జరిగే సన్నివేశము 12వ అధ్యాయంలో ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఒక 3.5 సంవత్సరాల్లో జరిగే సన్నివేశాలు ఉన్నాయి.
12వ అధ్యాయంలో మరొక 3.5 సంవత్సరాల్లో జరిగే సన్నివేశాలు ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు? సో 11, 12 అధ్యాయాలు ధ్యానిస్తే మీకు 7 సంవత్సరాల చరిత్ర అర్థమవుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? ఆ స్త్రీ సంఘము అనుకున్నారు. ఆ సంఘం నుండి కనబడిన బిడ్డ ఎవరు? జ్యేష్ఠుల సంఘం. అంటే భూమి మీద ఉన్న క్రైస్తవులందరిలోకెల్లా దేవుని కొరకు నమ్మకంగా జయించి పరిశుద్ధంగా బ్రతికిన వారు, యేసు పోలికలోనికి చెక్కబడిన జ్యేష్ఠుల సంఘం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఎత్తబడతారట. మరి సంఘం ఇక్కడే ఉంటుందట, వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారట. ఈ సంఘము 3.5 సంవత్సరాలు శ్రమల పాలవుతుంది. ఆ తరువాత దాంట్లో కొంతమంది సెకండ్ ట్రిప్లో వస్తారు, సెకండ్ బస్సులో వస్తారు. పరలోక రాజ్యానికి ఫస్ట్ బస్సు ఉంటుందట, సెకండ్ బస్సు ఉంటుంది, అట్లా 7 బస్సులు 7 బస్సులు ఉంటాయట. అంటే 7 ట్రిప్పులలో పోతారంట అందరూ పరలోక రాజ్యం. ఫస్ట్ ట్రిప్లో పోయిన వాళ్ళు ధన్యులు అని ఒక బోధ. దయచేసి దాని అంతటిని వివరించడానికి ఈరోజు సమయం చాలదు, కానీ ఆ బోధ సరి అయినది కాదు. ఆ స్త్రీ సంఘము కానే కాదు. మరి ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ ఇజ్రాయేలు జనాంగము. బాగా గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనానికి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి సంబంధం ఉంది. వింటున్నారా? మీరు అక్కడ వినండి. ఆ స్త్రీకిని, ఆ వచనం మీరు మర్చిపోవద్దు. వచనం అయ్యా తుడిపేసిన. మరియు ఆదికాండం 3:15 ఏమనుంది? నీకును స్త్రీకిని, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మణివ మీద కొట్టుదు అని చెప్పాను. నీకు ఆ సంతానానికి కూడా ఫైటింగ్ జరుగుతుందా? ఆల్రెడీ శిలో మీద జరిగింది. శిలో మీద యేసును మణిమ మీద కొట్టినప్పుడు యేసు ప్రభు దాని తల చితగొట్టేశాడు. ఆ పోరాటము ఈ లాస్ట్ డే వరకు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. సరే, ఇక్కడ గమనించండి. ఆ స్త్రీ అంటే ఎవరు? ఇజ్రాయేలు జనాంగం అని ఎందుకు చెప్తాము అని అంటే, ఆ స్త్రీ సూర్యుని ధరించి అని అన్న మాట ఉంది. సూర్యుని ధరించి అన్న మాటను మీరు గమనిస్తే పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు సూర్యుడిగా పిలువబడ్డాడు. నిజానికి యేసు ప్రభు కూడా సూర్యుడిగా పిలువబడ్డాడు. కానీ ఇజ్రాయిల్ అందరూ ఆరాధించే ఆ దేవుడు ఆయన సూర్యుడిగా పిలువబడ్డాడు. ఒక్కసారి కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? సూర్యుడును కేడమునై. సూర్యుని ధరించి అంటే యెహోవాను ఆరాధించే జనాంగం అని అర్థం. దేని మీద నిలిచి ఉన్నది ఆమె? చంద్రుని మీద నిలిచి ఉన్నది. చంద్రుడు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. పరమగీతంలో మీరు చూస్తే సంఘాన్ని గురించి వర్ణిస్తూ చంద్రబింబమంతా అందము గలది అని. సో చంద్రుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. సూర్యుడు యెహోవాకు సాదృశ్యం అయితే సంఘము చంద్రుడికి. ఇప్పుడు దేని మీద నిలిచింది ఆమె? చంద్రుని మీద నిలిచింది. చంద్రుని మీద నిలిచి ఉండడం అంటే సంఘం మీద ఇశ్రాయేలు ప్రజలు నిలిచి ఉన్నారా? మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంది, పాత నిబంధన భక్తులందరూ కూడా మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు. అంటే వాళ్ళకి ఆధారం ఎవరు? మనమే. ఇంకొక మాటలో మీరు చెప్పాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము అనే పట్టణం దేవుడు పరలోకంలో మన కొరకు కడుతూ ఉన్నాడు. ఆ పట్టణానికి 12 పునాది రాళ్ళు ఉంటాయి. పునాది రాళ్ళ మీద యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు ఉంటాయి. ఆ పునాది రాళ్ళ మీద 12 గుమ్మాలు ఉంటాయి, 12 గేట్లు ఉంటాయి. ఒక్కొక్క గేట్ మీద పాత నిబంధనలోని గోత్రకర్తల పేర్లు దాని మీద వ్రాయబడి ఉంటాయి. సో పునాది మీద ఎవరి పేర్లు ఉన్నాయి? 12 మంది అపోస్తలుల పేర్లు ఉన్నాయి. ఓకే, 3 ఈ పునాది రాళ్ళ మీద ఎవరి పేర్లు ఉన్నాయి? అపోస్తలుల పేర్లు ఉన్నాయి. వీటి మీద గుమ్మాలు ఉన్నాయి, గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు ఎవరి పేరు ఉన్నాయి? 12 గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు కింద ఉన్నది ఎవరు? అపోస్తల మీద గోత్రకర్తలు నిలబడినట్లేదు. ఇప్పుడు చంద్రుని మీద ఆమె నిలబడింది అంటే ఆదిమ అపోస్తల పునాది మీద సంఘము మీద ఇజ్రాయేలు జనాంగము నిలబడి ఉన్నది అంటే ఆధారము అనే అర్థము.
కింద అంటే మనకంటే నీచమైనది అని అర్థం కాదు. ఇజ్రాయెల్ కాళ్ళ దగ్గర ఉందా సంఘం అని అర్థం తీసుకోవద్దు దాన్ని. ఇజ్రాయిలీలు ఆధారపడింది ఎవరి మీద? సంఘము మీద. అర్థమవుతుందా మీకు? ఆ స్త్రీ సంఘం అనడానికి సూచనలు చెప్తున్నాను. ఒకటి, ఆమె సూర్యుని ధరించింది అనగా యెహోవా దేవుని ఆరాధించే జనాంగం భూమి మీద ఇజ్రాయిలీలు మాత్రమే. రెండవది, ఆమె చంద్రుని మీద నిలిచింది. చంద్రుని మీద నిలిచుండడం అంటే సంఘము మీద ఆధారపడి ఉంది. సంఘము దానికి అవసరం. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. దానికి సాదృశ్యంగా నూతన యెరూషలేము అనే పట్టణంలో కూడా పునాది రాళ్ళ మీద గుమ్మాలు నిలబెట్టబడ్డాయి. సేమ్ దానికి అది సాదృశ్యంగా ఉంది. నెక్స్ట్, ఆ స్త్రీకి 12 నక్షత్రాలు కలిగిన ఒక కిరీటము పెట్టుకుని ఉంది. 12 నక్షత్రాలు అనగా ఇజ్రాయెల్లోని 12 గోత్రాలను సూచిస్తూ ఉన్నాయి. యోసేపుకి ఒక కలబడుతుంది. ఏం కలబడుతుంది? 12 నక్షత్రాలలో 11 నక్షత్రాలు సూర్యచంద్రుడు నాకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. ఒక కలబడింది తెలుసా యోసేపుకి బైబిల్లో? ఏం కలబడింది? 11 నక్షత్రాలు ఒక సూర్యుడు చంద్రుడు కలిపి నాకు మొక్కుతున్నట్టుగా నాకు కలబడింది, దర్శనం పడింది అని అంటే అన్నదమ్ములకు అందరికీ అర్థమైపోతుంది ఈ కళ భావం ఏంటో. వాళ్ళు 12 మంది అన్నదమ్ములు. అంటే 11 మంది మేము నీ తల్లి నీ తండ్రి అందరు కలిసి నీకు మొక్కుతారా అంటే మేమందరం వచ్చి ఒకరోజు నీ కాళ్ళ మీద పడతామా అని కోపం పగబెట్టుకొని ఆయనని తీసుకెళ్ళిపోయి గోతులో పడేశారు. సో ఇప్పుడు అక్కడ నక్షత్రాలు అంటే ఎవరు? అక్కడ గోత్రకర్తలు, వాళ్ళ అన్నదమ్ములు. ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రకర్తలే నక్షత్రాలు. అర్థమవుతుందా? సగం మందికి అర్థం కాదు, బైబిల్తో పరిచయం లేని వారికి అర్థం కాదు. తర్వాత మీ పాస్టర్ గారు అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఓకేనా? సగం బ్యాచ్కి అర్థం కాలేదు కదా. వీళ్ళంతా ఈరోజు వచ్చిన వాళ్ళ? నిన్నటి నుండి ఉన్నారు? 3 రోజుల నుండి ఉన్నారా మీరు? లేరు కదా. ఓకే, అది సమస్య. ఓకే సరే, ఏం పర్వాలేదమ్మా. అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి. తర్వాత మీ పాస్టర్ గారు అని అర్థమయ్యేటట్టు చెప్తారు మీకు. రైట్. సో ఇప్పుడు ఎవరు ఆ స్త్రీ? ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. సో నీకును సాతానుకిని ఆ స్త్రీకిని వైరం. ఇంకా వైరం ఇంకొకటి ఉంది. వైరం మీరు నెక్స్ట్ చూపిస్తాను, ఇంకా స్టార్ట్ కాలేదు. ఫస్ట్ ఆ స్త్రీ ఎవరో గుర్తుపట్టాం. ఇప్పుడు ఆ స్త్రీ కనిన శిశువు ఎవరు? ఆమె సంతానము అన్నాం. ఆమె సంతానం ఎవరు? అక్కడ ఆదికాండం 3:15లో. మరి ఇక్కడ ఈమె సంతానం ఎవరై ఉండాలి అప్పుడు? ఆ మగ శిశువు ఎవరు? క్రీస్తు. యేసు ప్రభు పుట్టగానే సాతాను యేసు ప్రభుని మింగేయాలని ప్రయత్నం చేశాడా లేదా? హేరోదు రాజు ఆజ్ఞ జారీ చేశాడు, మగ శిశువులను 2 సంవత్సరాల లోపున పిల్లలందరినీ చంపేసేయండి అని. చంపడానికి అప్పుడే సాతాను యేసు ప్రభు పుట్టగానే కన్యక గర్భమందు జన్మించగానే ఆయన చంపేయాలని సాతాను ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇంతకు ఈ మగ శిశువు ఎవరు? లోకమంతటిని ఏలబోవచ్చు, ఇనపదండముతో ఏలబోచున్న రాజు ఆయన. సో యేసు ప్రభు ప్రపంచాన్ని ఏలబోతున్న రాజు ఆయన. సకల రాజ్యాలు ఆయన చేతికి అప్పగించబడబోతున్నాయి. సో అక్కడ ఆ శిశువు అంటే జ్యేష్ఠుల సంఘం కాదు, ఆ శిశువు అంటే యేసు ప్రభు అని అర్థం. వింటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఆ స్త్రీ సంఘం అయితే ఆ సంఘములో నుండి జ్యేష్ఠుల సంఘం వస్తుందా? అంటే సంఘమే జ్యేష్ఠుల సంఘాన్ని ఉత్పత్తి చేస్తుందా? ఉత్పత్తి చేసిన సంఘం ఏమో విడవబడుతుందట, జ్యేష్ఠుల సంఘం ఎత్తబడుతుందట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ సంఘములో ఒక బిడ్డ తయారయ్యాడు అంటే తయారు చేసిందంటే ఈ సంఘం గ్రేట్ అన్నట్టు కదా. ఈ సంఘములో ఒక జ్యేష్ఠుల సంఘం, ఒక పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ తయారయ్యారు. ఇక్కడ ఇంతమంది పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ని తయారు చేసినప్పుడు ఛార్జింగ్ అట్లా స్విచ్ ఆన్ చేసిందా? ఛార్జింగ్ స్విచ్ ఆన్ చేసిందా? ఇక్కడ జాయింట్ చూడ. వస్తుంది. సో ఇప్పుడు ఆ శిశువు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. సాతాను ఆ శిశువుని చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆ శిశువుని చంపలేకపోయాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎక్కడ వెళ్ళిపోయాడు? ఆరోహణం అయిపోయి పరలోక రాజ్యంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
ఇప్పుడు ఆ స్త్రీని దేవుడు ఎక్కడ కాపాడుతూ వచ్చాడు? అరణ్యములోనికి తీసుకొని పోయాడు. అరణ్యంలోనికి ఎన్ని రోజులు ఉండడానికి? 3.5 సంవత్సరాలు. అసలు ఈ దర్శనం అంతా ఏంటంటే ఇజ్రాయేలు జనాంగానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడానికి దేవుడి అధ్యాయం రాశాడు. అర్థమైందా? డైరెక్ట్ ఇజ్రాయిలీలకు ఇలా జరగబోతుందని రాస్తే అందరికి అర్థమయ్యేది. దేవుడు అందరికి అర్థం కావాలని రాయలేదు, కొందరికి మీలాంటి వాళ్ళకి అర్థం కావడానికే రాశాడు. అర్థమైందా? బైబిల్లో ఉన్న సత్యాలు మర్మంగా ఎందుకు రాయబడ్డాయంటే ఎవరికి తెలియబడాలో వాళ్ళకే తెలియాలి. చదవగానే అర్థమైపోయేది కాదు ఇది. ఎవరికి దేవుడు చెప్పాలనుకున్నాడో వాళ్ళకు మాత్రమే చెప్పడానికి మర్మంగా రాయించాడు. సో ఇప్పుడు అక్కడ ఆ స్త్రీ అంటే ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడానికి దేవుడు ఈ అధ్యాయం రాయించాడు. సరే, ఇప్పుడు ఆ ఆది మహాఘట సర్పము ఆ శిశువుని చంపలేకపోయింది. నెక్స్ట్ ఏం చేసిందో చూద్దాం. 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఆగండి, ఇక్కడ శిశువుతో పోరాడదాం అనుకుంటే శిశువు వెళ్ళిపోయాడు పరలోక రాజ్యం. ఇక ఈ ఆది ఘటసర్పానికి బాగా కోపం వచ్చేసి యుద్ధము చేయడానికి ఎక్కడికి వెళ్ళాడట? ఆకాశంలోనికి వెళ్ళాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? దేవునితో యుద్ధం చేయడానికని వాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడట. పరలోక రాజ్యానికి వెళ్ళగానే అక్కడ ఏ దూత నిలబడ్డాడు? మికాయేలు దూత. ఎక్కడ యుద్ధం సంబంధించిన వార్త వచ్చినా మికాయేలు నిలబడతాడు అక్కడ. ఏదైనా సమాచారం చెప్పాలనుకుంటే గాబ్రియేలు దూత. సో ఇప్పుడు అక్కడ మికాయేలు దూత ఎదురుగా ఉన్నప్పుడు ఈ సాతానుకి దేవుని సముఖంలో వెళ్ళే పర్మిషన్ ఇక లేదు. అంతకు మునుపు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రావడానికి పర్మిషన్ ఉంది. ఇప్పుడు యోబు కాలంలో మీరు చూస్తే దేవుని సముఖంలోనికి వెళ్ళి యోబు మీద నేరారోపణ చేస్తున్నాడు. ఇప్పుడు సాతానికి ఛాన్స్ లేదు, ఇక గేట్లు బంద్ చేసేసి నువ్వు రావద్దు ఇక్కడికి అని చెప్పేసి దేవుడు వార్నింగ్ ఇచ్చేసాడు. ఈ సాతాను ఏం చేశాడంటే పైకి బలవంతంగా దూరాలని ప్రయత్నం చేస్తుంటే మికాయేలు అడ్డుకొని మికాయేలుతో యుద్ధము జరుగుతుంది. అప్పుడు ఈ ఘటసర్పము దాని సైన్యం అంతా కలిసి ఎవరితో యుద్ధం చేస్తారు? మికాయేలుతో యుద్ధం చేస్తే ఈ ఘటసర్పము దాని సైన్యము నిలువజాలకపోయాను, ఓడిపోయారనమాట వీళ్ళు. అంటే మికాయేలు ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఓడిపోయారు. సరే, ఓడిపోయిన తర్వాత ఏమైంది? గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఏమి దొరికాను? స్థలం దొరికి. అంటే సాతాను ఎప్పుడంటే అప్పుడు దేవుని సముఖంలోనికి వెళ్ళి తన ప్రజల పట్ల నేరారోపణ చేసే స్వతంత్రత దేవుడు ఇచ్చాడు ఇంకా సాతానికి. సాతాను పాపం చేసి త్రోసివేయబడిన తరువాత కూడా ఎప్పుడంటే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మన మీద కంప్లైంట్ చేసే స్వతంత్రత దేవుడు ఇచ్చాడు. కానీ ఈ సంఘటన తరువాత ఇక సాతాను మరలా దేవుని సముఖంలోనికి వెళ్ళి ఎప్పటిలాగా ఫ్రీడంతో వెళ్ళే ఛాన్స్ ఇక లేదు. సో దానికి అనుమతి నిషేధించబడినది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ ఒక్క విషయం, 10వ వచనం చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. ఆ గొప్ప స్వరం ఎక్కడి నుండి వినబడింది? ఎవరు మాట్లాడుతున్నారో చెప్పాలి మీరు. ఆ గొప్ప స్వరం ఎవరిది? ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును
మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. మన సహోదరులు అంటున్నారు. ఆ సహోదరులు ఎవరట? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ సందర్భం ఏంటో అర్థమవుతుందా? పరలోకం నుండి స్వరం వినబడుతుంది. సాతాను పడేయగానే సాతాను కూడా చెప్తున్నారు, ఈ సాతాను ఎవరో తెలుసా? మన సహోదరులందరినీ మోసపుచ్చి మన సహోదరుల మీద నేరారోపణ చేసి దేవుని మీద కంప్లైంట్ చేసి మనల్ని అందరినీ నాశనం చేయాలనుకున్నాడు కదా, ఆయన త్రోసివేయబడ్డాడు అని పరలోకం నుండి స్వరం వినబడుతుంది. అంటే అక్కడికి వెళ్ళిన దేవుని బిడలు పలుకుతున్న మాట ఇది. సో ఈ 12వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘం ఎక్కడుంది? ఇప్పుడు ఈ స్వరం ఎక్కడి నుండి వినబడింది? పరలోకం నుండి. ఆ స్వరము పరలోకం నుండి వినబడింది అంటే అప్పటికి సంఘం ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంకి వెళ్ళి ఉండాలి. అంటే 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనడానికి ఆధారాలు చెప్తున్నాను మీకు. ఈ సాతాను మన మీద నేరారోపణ చేశాడు, కానీ మనం దాని చేతిలో ఓడిపోలేదు. వారు జయించి గొర్రెపిల్ల రక్తము చేత జయించారు కనుక ఇక వారు ఈ సాతానికి గురయ్యే అవకాశము లేదు. చూడు అదే వచనం మళ్ళీ చూడండి. రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే దేవుని ప్రజలు ఈ సాతాను చేతుల నుండి తప్పించబడ్డారు. సాతాను వారిని ఎంత మోసపుచ్చాలని ప్రయత్నం చేసినా వారిని మోసం చేయలేకపోయాడు. చివరికి సాతానే త్రోసివేయబడ్డాడు అని సాతాను గురించిన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ స్వరం పరలోకం నుండి వినబడుతుంది. ఇది విశ్వాస యొక్క స్వరము. నెక్స్ట్ 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. రైట్, ఇక్కడ వినండి. ఇప్పుడు సంఘము ఇన్ని రోజులు సంఘాన్ని హింసించాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సంఘం ఏమైపోయింది? ఎత్తబడిపోయింది. యేసుని చంపాలనుకున్నాడు, అది కాలేదు. సంఘాన్ని హింసించాలనుకున్నాడు, అది కూడా అయిపోయింది. ఇక లాస్ట్కి మిగిలింది ఎవరు? రైట్, సంఘం ఎత్తబడిన తర్వాత వాడికి ఇంకా కోపం పెరిగిపోయిందట. అరే మిస్ అయిపోతున్నారు అందరు నా చేతుల్లో నుండి. ఇక వాడు భూమి మీదకి త్రోసివేయబడ్డాడు కనుక భూమిని పాడు చేయాలని ప్రయత్నం స్టార్ట్ చేశాడు. అందుకొరకు ఒక స్వరం వినబడింది, భూమికి శ్రమ. ఇక వాడు వచ్చి భూమిని శ్రమ పెట్టబోతున్నాడు. స్పెషల్లీ భూమి మీద ఇంకెవరున్నారు? అన్యజనులు ఉన్నారు, మరొక వైపు యేసుని నమ్మని ఇజ్రాయిలీలు ఉన్నారు. ఇంకా మా మెస్సియా వస్తాడు, ఇంకా మా మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయిలీలు కూడా ఇంకా భూమి మీద ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం. 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. రైట్, ఇక్కడ వినండి. ఆ ఘట సర్పము ఆకాశం నుండి త్రోసివేయబడగానే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆకాశంలో పెద్ద యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఘట సర్పం ఏం చేయబడింది? ఓడిపోయింది. అది ఓడిపోయి కిందికి త్రోసివేయబడింది. అది కిందికి త్రోసివేయబడిన తరువాత ఇక దానికి ఉన్న ఒకే ఒక ప్లాన్ ఏంటంటే, భూమి మీద ఆ స్త్రీ ఉంది కదా, మగ శిష్యుని కనిన స్త్రీ ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా భూమి మీద ఉన్నారు. ఇక వారిని హింసించాలని స్టార్ట్ చేసిందనమాట. అయితే దేవుడు ఆ స్త్రీకి 2 రెక్కలను ఇచ్చాడు. ఆ రెక్కలతో అది ఎగురుకుంటూ అరణ్యంలోకి వెళ్తే అక్కడ అరణ్యంలో దేవుడు వారిని ఎన్ని రోజులు కాపాడుతానన్నాడు? అక్కడ చెప్పబడిన మాట చూడండి. ఆమె ఒక కాలములు అర్ధకాలము. రైట్, ఇక్కడ మీరు గమనించండి. కాలము అనగా ఒక సంవత్సరము. మనం అప్పుడు పల్లెటూరులో కూడా వాడుతుంటాం, ఈసారి కాలం బాగాలేదు సార్ అని. అంటే ఈ సీజన్ ఈ సంవత్సరం బాగాలేదు సార్ అని. ఓకే, సో కాలము అనగా సంవత్సరము. కాలములు అంటే 2 సంవత్సరాలు. అర్ధకాలము అంటే సగం సంవత్సరం, అంటే 6 నెలలు. ఓకే, మొత్తం ఎన్ని?
3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ఎక్కడ అంటే ఇక్కడ. ఈ 3.5 సంవత్సరాలు కాదు. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ సంఘం ఎత్తబడిపోయింది, అన్ని పనులు అయిపోయినాయి. ఈ 3.5 సంవత్సరాలే ఇక సాతానికి టైం ఉంది. వాడికి తెలిసిపోయింది టైం తక్కువ పడింది, ఇక నా టైం దగ్గర పడింది అని తెలిసిపోయి వాడికి ఇంకా కోపం వచ్చేసి టైం దగ్గర పడుతుంది, నేను ఏం చేయలేకపోయాను, ఏం సాధించలేకపోయాను అనుకుంటూ ఇక మిగిలిందల్లా దేవుని ప్రజలు ఎవరు భూమి మీద ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు. వారిని నాశనం చేయాలని బహు క్రోధంతో వస్తుంటాడు, కానీ వాళ్ళని దేవుడే ఆశ్చర్యరీతిగా కాపాడుతూ వస్తాడు. ఎలా కాపాడుతాడో చూస్తూ ఉండండి. వారిని స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనం, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. ఇక్కడ చూడండి, దేవుడు పాపము చేసిన నోవహు కాలపు ప్రజల్ని జలప్రలయం చేత నాశనం చేశాడు. ఈ సాతాను కూడా ఏం శక్తి ఉందంటే ఈ దేవుని ప్రజలను కూడా జలప్రలయంలో నాశనం చేశాడు. వాడి నోటి నుండి జలములు వస్తున్నాయి, దానితో ఇజ్రాయెల్ ప్రజలందరినీ ముంచేయాలనుకున్నాడట. వీళ్ళు ఎక్కడో అరణ్యంలోకి తల దాచుకున్నాక వెళ్ళారు, వాడికి కనబడట్లేదు. సరే వాటర్ పంపిస్తే ఎక్కడ అరణ్యమైనా మొత్తం నీళ్ళలో ముంచేస్తే చచ్చిపోతారు కదా అని ఆ ఘట సర్పము భయంకరమైన జలములను భూమి మీద కుమ్మరించిందట. ఎంత జలములు అంటే భూమి మునిగిపోయేటంత జలములు వచ్చాయి. అయితే భూమి ఇజ్రాయెల్ ప్రజలకు సహకరించిందట. ఎలా సహకరించింది? భూమి నోరు తెరిచి మొత్తం నీళ్ళన్నిటినీ మింగేసింది. అక్కడ సముద్రం కాదు, చెరువు కూడా లేదు అక్కడ. సో ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చేసిన సహాయం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. రైట్, ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ కొంతమంది ఇజ్రాయిలీలకు యేసు ప్రభువుని గురించి కొంత అవగాహన వచ్చేస్తుంది. ఇజ్రాయిల్లో వాళ్ళలో కొందరు యేసుని గురించి ప్రకటించడం స్టార్ట్ చేస్తారు. అరే మనం తప్పు చేశాము, మనం ఈయన మెస్సే అనుకున్నాం కానీ అసలు మెస్సే అప్పుడే వచ్చి వెళ్ళిపోయాడు, మనం చాలా పెద్ద పొరపాటు చేశామని వాళ్ళలో కొంతమంది ఇజ్రాయిల్లకు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఈ ఘట సర్పం ఏం చేయాలనుకుంటుంది? ఆమె సంతానములో శేషించిన వారితో, ఆమె సంతానమును కాదు, ఇక్కడ సంతానముతో అంటే ఇక్కడ బహువచనం. ఓకే, ఆమె సంతానములో శేషించిన వారితో అంటే ఒక్కరితో కాదు. ఇక్కడ ఇజ్రాయిలీలు, ఇప్పుడు ఆమె సంతానము బహువచనం ఎప్పుడైతే ఉపయోగింపబడిందో ఇజ్రాయిలు జనాంగాన్ని సూచిస్తుంది. అంటే ఇజ్రాయిల్ జనాంగంలో ఇంకా బ్రతుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో యుద్ధము చేయాలని. ఓకే, యేసును గుర్చిన సాక్ష్యం ఇచ్చిన వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచుండను. వీళ్ళు ఎక్కడున్నారో కనబడట్లేదు, దేవుడు వాళ్ళని దాచేశాడు. నీళ్ళతో ముంచేద్దాం అనుకుంటే నీళ్లు పోయినాయి, కానీ భూమి సహకరించేసరికి వాళ్ళు ఏం చచ్చిపోలేదు. ఇక వాళ్ళు దొరికితే వాళ్ళతో యుద్ధం చేద్దాం అన్నట్టుగా సముద్ర తీరమున వెయిటింగ్ చేస్తూ ఉన్నాడట. అంతవరకు ఈ అధ్యాయం అయిపోయింది. సో ఈ 2వ అర్ధవారంలో ఇజ్రాయిలీలను గుర్చిన ప్రవచనం రాయబడి ఉంది. వాళ్ళు కూడా కొన్ని శ్రమలు ఎదురవుతాయి, దేవుడు వారిని శ్రమల నుండి తప్పిస్తాడు. 3.5 సంవత్సరాల కాలం వరకు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. సరే, ఫైనల్గా కన్క్లూజన్కి నేను వస్తాను, తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఈ మొదటి 3.5 సంవత్సరములలోనే అబద్ధ క్రీస్తు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారని చెప్పాను? 3.5 సంవత్సరాలు. అయితే ఈ అబద్ధ క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఒక మతాన్ని కూడా స్థాపిస్తాడని చెప్పాను. ఆ మతానికి ఎవరు దేవుడు? ఆయనే దేవుడు అన్నమాట. అంటే కొత్త మతం వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ మతము ఆరంభం నుండి వస్తుంది. విగ్రహారాధన అనేది సాతాను స్థాపించింది. అలా కొంచెం కొంచెం వస్తే లాస్ట్కి మనుషులందరినీ తన వైపు త్రిప్పుకునే ప్రయత్నం లాస్ట్కి చేస్తున్నాడు. అయితే ఈ సాతాను ద్వారా స్థాపించబడిన ఆ మతాన్ని మహాబబులోను వేశ్య అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎందుకు బబులోను వేశ్య అన్నారంటే అసలు మొట్టమొదటిగా విగ్రహారాధన స్టార్ట్ అయింది ఎక్కడ? బబులోను. బబులోనులోనే ఎందుకు స్టార్ట్ అయింది? అసలు బబులోను పట్టణానికి మూలకారకుడు ఎవరు? బాబేలు నుండి బబులోను వచ్చింది. ఆ బబులోను నిమ్రోదు యొక్క పట్టణము. సో అక్కడి నుండి స్టార్ట్ అయిందన్నమాట. సో సాతానీయ మతానికి ఉనికి ఎక్కడ అంటే బబులోను. వింటున్నారా?
దేవుని సంఘము క్రీస్తు సంఘం అయితే సాతాను కూడా ఒక సంఘం ఉంటుంది. సాతాను సంఘం అంటే సాతాను ఆరాధించే గుంపు ఒకటి ఉంటుంది. ఆ గుంపుని మహాబబులోను వేశ్య అని పిలుస్తారు. అయితే ఆ మహాబబులోను వేశ్యని కూడా దేవుడు ఎలా నాశనం చేస్తాడో 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో రాయబడింది ప్రకటన గ్రంథం. సో దాన్ని కూడా నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. 3.5 సంవత్సరాలు అయిపోగానే ఈయన చేష్టలు ఆ 10 మంది రాజులకు నచ్చదు. ఆల్రెడీ 7 ఉన్నారు, 3 తొలగిపోయారు కదా. వాళ్ళకి నచ్చక నీ అధికారం మాకు నచ్చట్లేదని అధికారాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. 7 తీసేసుకొని మరలా 3 చేర్చుకుంటారు. మళ్ళీ 10 మంది కలిసి రూలింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈయన అధికారాన్ని తీసేసిన తర్వాత ఈయననే దేవుడు ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి ఈయన మతాన్ని కూడా వాళ్ళే నాశనం చేసేస్తారు. ఈయన దేవుడు కాదు, ఈయనను ఆరాధించొద్దు, అసలు ఇదంతా నాశనం అని సాతానీయ మతాన్ని ఆ 10 మంది రాజులే నాశనం చేసేస్తారు. మహాబబులోను వేశ్యను పూర్తిగా చంపేసేది, పూర్తిగా నాశనం చేసేది ఎవరు అని అంటే ఆ 10 మంది రాజులే. అది మన ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో రాయబడింది. సో అది ఈ మొదటి అర్ధవారం తర్వాత జరిగే సన్నివేశం. ఇక వాడికి అధికారం దొరకదు. ఇక వాడు ఉంటే సిరియాకు మాత్రమే రాజుగా ఉంటాడు, ప్రపంచాన్ని ఏలుతున్న రాజుగా ఉండడు. ఓకే, ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు వాడిని. కాబట్టి ఈ 2వ అర్ధవారంలో ఏమేమి జరుగుతుందో విన్నాం. సో ఇక షార్ట్కట్లో నేను మీకు చెప్తాను ఏంటంటే, ఈ 2వ అర్ధవారంలో మరి భూమి మీద మిగతా ప్రజలు ఉంటారు కదా, మరి వాళ్ళు హ్యాపీగా బతుకుతారా? లేదు. ఈ 2వ అర్ధవారంలో 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి. ఏంటి అవి? దేవుని యొక్క ఉగ్రత అప్పుడు భూమి మీద పడుతుంది. దేవుని మహా ఉగ్రత దినం అనేది ఈ 2వ అర్ధవారంలో చూస్తాం. రైట్, ఇప్పుడు ఆ ఉగ్రత పాత్రలను గురించి చూద్దాం. ఇప్పుడు సంఘం ఎత్తబడింది, ఇజ్రాయెల్ అరణ్యంలో తలదాచబడ్డారు. మిగిలిన భూ ప్రజలకి ఏం నష్టం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. వీటితో దేవుని కోపము సమాప్తమాయను అంటే ఇక ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. ఫైనల్ కోపం ప్రదర్శించేది దేవుడు, ఇదే లాస్ట్. ఇక దీని తర్వాత అనేది ఉండదు. సో ఆ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ 16వ అధ్యాయం 15వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ మీరు గమనించండి. ఆయన మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగులు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఇప్పుడు యోహాన్ ఇంకెవరిని చూస్తున్నాడు? 2వ వచనం చూడండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నిన్ను చూచి తిని, ఆ క్రూర ముఖమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచి తిని. ఆగండి, ఇప్పుడు పరలోకములో దేవుని సింహాసనం ముందు ఒక స్ఫటికము, గాజు లాంటి సముద్రం లాంటిది ఒకటి ఉంది. అక్కడ కొంతమంది ప్రజలు నిలిచి ఉన్నారట. ఎవరు వాళ్ళు ఎవరని రాయబడి ఉంది? ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచి ఉండుట. ఆగండి, ఇప్పుడు సాతానుని, వాడి అనుచరుని, వాడి ముద్రను వేసుకోకుండా, వాడికి మొక్కకుండా, లోబడకుండా జయించిన వారు ఎవరు? సంఘమా బయటోళ్ళ? ఎవరిని కూడా చెప్పబడిన మాట్లాగుంది అది. దేవుని బిడ్డలే. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పరలోకంలో చూస్తున్నాడు యోహాన్ వాళ్ళని. మీకు ఈరోజు ఫైనల్ డే, చాలా జాగ్రత్తగా ఉండండి. 7 దూతలు పాత్రలు పట్టుకొని ఉన్నారు. అవి ఏం పాత్రలు అన్నాను? ఉగ్రత పాత్రలు. ఇంకా భూమి మీద కుమ్మరించక మునిపే దేవుని సింహాసనం దగ్గర ఏ ప్రజలు ఉన్నారు? అర్థమవుతుందా? అంటే 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడక మునిపే సంఘం ఎక్కడ ఉండాలి? అంతేనా? అంతే కదా. రైట్, ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఎవరు అంటే ఈ సాతాను యొక్క అబద్ధ క్రీస్తునకును, వాడి ముద్ర వేసుకోకుండా, వాడి ప్రతిమకు మొక్కకుండా ఉన్నవారు అంటే వాడి పరిపాలనలో వారి చేత పరీక్షింపబడి శ్రమకు గురి చేయబడి వాటన్నిటిని జయించిన వాళ్ళై ఉండాలి కదా. వాళ్ళు అవన్నీ జయించిన వాళ్ళై ఉండాలంటే మరి మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళు భూమి మీద ఉండాలి కదా. మరి ముందే ఎత్తబడుతుందా సంఘం?
అర్థమవుతుందా? ఎక్కడ ఏ కోణంలో చూసినా ప్రీ ట్రిబులేషనిస్ట్కి చోటే లేదు. అర్థమైందా? ఎవరు ఆ దేవుని సింహాసనం దగ్గర ఉన్నవారంటే ఇక్కడ అబద్ధ క్రీస్తుకి లోబడకుండా ఉన్నవారు, జయించారంటే వాళ్ళకి అబద్ధ క్రీస్తుకి పోరాటము జరిగింది. సంఘం ఎత్తబడిన తర్వాత అబద్ధ క్రీస్తు వస్తే ఎవరితో పోరాడతాడు? ఎవరు జయం పొందుతారు? సో అక్కడ సంఘము భూమి మీద అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఉంటుంది అని ఈ వచనం కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ ఉగ్రత పాత్రలు కురిపించే సమయానికి మాత్రం సంఘము ఉండదు. ఆ ఉగ్రత దినము ఆరంభం కాకమునిపే సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడిన తరువాత ఒక్కొక్క ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించబడుతుంది. ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు ఇక ఇజ్రాయిల్ కాకుండా అన్ని జనులు ఉన్నారా, వాళ్ళకి ఎలాంటి నష్టం జరగబోతుందో రాయబడి ఉంది. చూడండి 16వ అధ్యాయం 2వ వచనం. 16వ అధ్యాయం 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరముఖము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. రైట్. మొదటి ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించగానే ఇక్కడ దూతలు చూస్తున్నారా, ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క పాత్ర పట్టుకున్నారు. వాళ్ళకి ఒక్కొక్క పాత్ర తీసుకొచ్చి భూమి మీద కుమ్మరిస్తున్నారు. భూమి మీద కుమ్మరించగానే ఫస్ట్ పాత్ర కుమ్మరించబడగానే ఏం జరిగింది? భూమి మీద ఆ క్రూరముఖం యొక్క ముద్రగల వారికిని ఆ క్రూరముఖం యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఇప్పుడు అక్కడ ముద్ర వేసుకున్నారు. అమ్మ ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఫుడ్ దొరకదట అని చెప్పేసి ముద్ర వేసుకున్నారా? ముద్ర వేసుకున్న వాళ్ళు హ్యాపీగా బతుకుతారా? ఆ ముద్ర వేసుకున్న వాళ్ళకి ఏం జరుగుతుందట? ఆ క్రూర ముఖము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టును. అంటే క్యాన్సర్ పుండు లాంటివి, వేడి సెగ్గడలు వస్తాయి. వాటినే తట్టుకోలేడు మనిషి. ఇవి ఎంత బాధకరమైనవో తెలియదు. శరీరం అంతా కూడా ఒక భయంకరమైన పుళ్ళు మానవునికి వస్తాయి. ఆ భయంకరమైన పుళ్ళ చేత వచ్చే బాధని తట్టుకోలేకపోతారట మనుషులు. ఒక్కడు కూడా మిగిలాడు, ఇజ్రాయెల్ తప్ప మిగిలిన ప్రజలందరూ భూమి మీద ఆ తెగులుతో. ఇప్పుడు కరోనా రాగానే ఎలాగైతే ప్రపంచమంతా ఎఫెక్ట్ అయిందో ఈ తెగులు కూడా ప్రపంచమంతా ఎఫెక్ట్ అవుతుంది. ఇది మొదటి ఉగ్రత పాత్ర. ఇక రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయెను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాయి. మనకు అక్కడ దూతలు బూర ఊదేటప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ సముద్రంలో 3వ వంతు, భూమిలో 3వ వంతు మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? రెండవ ఉగ్రత పాత్ర కురిపించబడినప్పుడు సముద్రము నీళ్ళన్నీ కూడా పీనుగు రక్తంలాగా మారిపోయాయి. సముద్రపు నీళ్ళన్నీ మీకు అక్కడ రెండవది చూస్తున్నారు, అక్కడ అటు సైడ్ నుండి కింద రెండవది. ఓకే, అక్కడ సముద్రం నీళ్ళన్నీ పీనుగు రక్తం అయిపోతే సముద్రంలో ఉన్న చేపలన్నీ ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఆ నీళ్ళకి తట్టుకోలేక పాయిజన్ లాగా అయిపోయి అవన్నీ చచ్చిపోతాయి. ఒక్కసారి ఊహించండి, ఒక చెరువులో చేపలు చచ్చిపోతే ఎంత కంపు కొడుతుందో. అట్లాంటిది ఒక సముద్రము నిండా నీళ్లు రక్తంలాగా మారిపోయి అందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోతే ఎంత కంపు కొడుతుంది, ఎంత ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎంత బ్యాక్టీరియా వస్తుందో ఒకసారి ఊహించండి. దాన్ని తట్టుకోవాలి మనుషులు. సముద్రం ఎక్కువ ఉందా, భూమి ఎక్కువ ఉందా? 70% సముద్రమే, 30% భూమి. మరి 70% కంపు కొడుతుంటే 30% ఎట్లా తట్టుకుంటుంది? ఆలోచించండి. ఇది రెండవ ఉగ్రత పాత్ర. 16వ అధ్యాయం 4వ వచనం. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. రైట్. మూడవ ఉగ్రత పాత్ర నదుల మీద. నదుల నీళ్ళన్నీ కూడా రక్తమయమైపోతాయి. ఎవరైనా నీళ్ళు తాగుదామని బిందె తెచ్చుకునేసరికి ఏమొస్తాయి దాంట్లో? నీళ్ళు తెచ్చుకుందామని మున్సిపల్ నల్ల ఓపెన్ చేయగానే ఏమొస్తాయి దాంట్లో? రక్తమే. ఏడికి పోయినా రక్తమే. తాగడానికి నీళ్లు దొరకవు. మొత్తము నదులు కూడా రక్తమయమైపోతాయి. ఆ టైంలో మీ కాలువ కూడా రక్తమయమైపోతుంది. ఓకే, మూడోది అయిపోయింది. 4వది. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఎందుకు దేవుడు అన్ని రక్తంగా చేసేసాడట? వీళ్ళందరూ ఒకప్పుడు భక్తుల రక్తం తాగిన వాళ్ళు. వీళ్ళు దేవుని సంఘాన్ని హింసించిన వాళ్ళు, నీతిమంతుల రక్తాన్ని ప్రోక్షించిన వాళ్ళు కనుక వాళ్ళు బలిపీఠం దగ్గర నీతిమంతులు మొరపెట్టారా? నాదా సత్యస్వరూపి, మమ్మల్ని చంపారు, వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఇంకెంతకాలం ఉంటావు అంటే ఇక స్టార్ట్ అయింది తీర్పు తీర్చడం. నీతిమంతులను శిక్షించిన వారందరూ ఆ రోజు రక్తం తాగే పరిస్థితి వస్తుంది. రక్తాన్ని కార్చారు కనుక, నీతిమంతులను చంపి వారి రక్తాన్ని ప్రోక్షించారు కనుక వాళ్ళకు దాహం వేసినప్పుడు ఏం తాగాల్సి వచ్చినప్పుడు?
వాళ్ళ చేత దేవుడు రక్తం దాగించాడన్నమాట. అంత భయంకరమైన శిక్ష వారికి విధించాడు దేవుడు. నెక్స్ట్ 16వ అధ్యాయం 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. ఇప్పుడు ఎంత అండి టెంపరేచరు? ఈరోజు వేడి ఎంత ఉందో ఆ లైటింగ్ తేలేదండి ఏలియా గారి దగ్గర కనిపిస్తుందా? ఓకే ఓకే. మనకి ఎండాకాలం ఎంత ఎక్కువ ఎండ లాస్ట్ మనకు భరించగలిగింది ఎంత ఎండ? ఎండాకాలం 40 దాటిందంటే తట్టుకోలేం. ఇక ఎక్కువ అంటే 44, 45, 46 వచ్చిందంటే మాత్రం ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఎండాకాలము టెంపరేచర్ 1 డిగ్రీ 2 డిగ్రీలు పెరిగితేనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. ఆ 4వ ఉగ్రత పాత్ర కురిపించబడినప్పుడు సూర్యుని ఉష్ణోగ్రత టెంపరేచర్ పెరిగిపోతుంది. మరి అప్పుడు 50 నుండి 100కు వస్తుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు. కానీ చూడండి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వేడి కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనసు పొందిన వారు కారు. చాలండి. ఈ వేడికి తట్టుకోలేక మనుషులు చచ్చిపోతుంటారు, కాలిపోతుంటారు, కానీ దేవుని తట్టు మాత్రం తిరిగారు. మళ్ళీ దేవునే దూషిస్తూ ఉంటారు. ఈ దేవుడు ఏం దేవుడు ఏమో మమ్మల్ని ఇంత కష్టాలు పెడుతున్నాడు అంటారు. ఎందుకు? వారు మారు మనసు పొందే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? డోర్స్ ఆల్రెడీ ఎక్కడ మూయబడ్డాయి? ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు మారు మనసు కూడా పొందారు అన్నమాట. వాళ్ళు మారు మనసు పొందినా రక్షింపబడే ఛాన్స్ లేదు కాబట్టి అసలు మారు మనసే పొందారు. దేవుని దూషిస్తూ ఉంటారట. ఇంత ఎండబెట్టాడు దేవుడు, ఏం దేవుడో ఏమో, అసలు మంచి దేవుడే కాదు అని దేవుని దూషిస్తూ ఉంటారట. మారు మనసు మాత్రం పొందరు. ఇజ్రాయిల్ వేరు, వాళ్ళు దాచబడుతున్నారు. ఇక్కడ సామాన్యమైన అన్యజనుల ప్రజల పరిస్థితి చెప్తున్నాడు ఇక్కడ. ఇజ్రాయిల్ సంగతి లాస్ట్కి వస్తుంది మనకి. ఓకే నెక్స్ట్. 5వ దూత తన పాత్రను ఆ క్రూరముఖము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. దాని రాజ్యము అంటున్నాడు. ఇప్పుడు 3.5 సంవత్సరాలకే వాడి రాజ్యం ఏమైపోయింది? వాడు అధికారం తీసివేయబడిందని చెప్పాను. అయితే ప్రపంచాన్ని ఏలుతున్న సింహాసనం నుండి తీసివేశారు ఆయనని. కానీ వాడి సొంత రాజ్యం ఉంది కదా, సిరియా రాజ్యం, దానికి రాజుగానే ఉంటాడు. వింటున్నారా? ప్రపంచ అధికారిగా ఆయన పోస్టు తీసేస్తారు, కానీ వాడి దేశానికి మాత్రం వాడు రాజుగానే ఉంటాడు. ఇప్పుడు ఏమవుతుంది? 5వ ఉగ్రత పాత్ర మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి అదే 5వ దూత తన పాత్రను ఆ క్రూరముఖము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. దాని రాజ్యము అంటే ఏ రాజ్యము? ఆ సిరియా దేశం మాత్రం ఏమైపోతుంది? ప్రపంచం అంతటా వెలుగు ఉంటుంది, కానీ ఈయన ఒక్కడి రాజ్యంలో మాత్రం చీకటి. ఇలాంటి సంఘటన బైబిల్ ఇంతకుముందు జరిగిందా ఎప్పుడైనా? మోషే కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 3 దినములు చిమ్మ చీకటి, కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనబడనంత భయంకరమైన చీకటి ఆ సిరియా రాజు అబద్ధ క్రీస్తు యొక్క రాజ్యంలో చీకటి కమ్ముకొని ఉంటుంది. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుల్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఇక్కడ గమనించండి, ఆ నీళ్లు రక్తమయమై అట్లాగే ఉంటాయి, పుళ్ళు అలాగే ఉంటాయి, చీకటి కమ్ముకొని ఉంటుంది. ప్రజలు పళ్ళు కొరుక్కుంటూ ఈ బాధలు ఏంటిది అసలు అని చెప్పేసి దేవుణ్ణి దూషిస్తారంట, కానీ దేవుని మాత్రం నమ్ముకోరట. ఎంత మూర్ఖులో చూడండి. 6వ దూత తన పాత్రను యూపరిటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. 6వ దూత ఉగ్రతా పాత్రను కుమ్మరించినప్పుడు యూఫ్రాటీస్ నది ఏమైపోతుంది? ఎండిపోతుంది. యూఫ్రాటీస్ నది ఎండిపోవడం ద్వారా చుట్టుపక్కల ఉన్న రాజ్యులు, రాజ్య సైన్యం అంతా కూడా కలిసి ఇజ్రాయిల్ మీదకి రావడానికి దారి ఓపెన్ చేసినట్టు అవుతుందన్నమాట.
6వ ఉగ్రతా పాత్ర కుమ్మరించడం లాస్ట్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సైన్యాన్ని పోగు చేసి ఇజ్రాయిల్ మీదకి యుద్ధం చేయడానికని పురుకొల్పుతూ ఉంటాడు సాతాను, అబద్ధ క్రీస్తు. అన్ని దేశాలు రావడానికి నదులు అడ్డు లేకుండా నదులు ఎండిపోయి, వాళ్ళు ప్రత్యేకంగా యూఫ్రాటిస్ నది ఇజ్రాయిల్ ప్రజలకు అడ్డుగా ఉంటుంది. ఆ నది ఎండిపోతే ప్రజలందరూ కూడా ఇజ్రాయిల్ మీదకి యుద్ధానికి వస్తారు. వాళ్ళందరూ వచ్చే యుద్ధానికి వచ్చే ప్లేస్ హర్మెగిద్దోను అంటారు. దాన్నే అర్మగెద్దోను యుద్ధము అని అంటారు. ఆ అర్మగెద్దోను యుద్ధము ఇక యుద్ధాలలో చివరి యుద్ధం అన్నమాట. అది ఆ అర్మగెద్దోను యుద్ధము దగ్గర దేవుడు చేసే కార్యాలు కొన్ని ఉన్నాయి, తర్వాత నేను వివరిస్తాను. అది 6వ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు. ఇక చివరిగా 7వ ఉగ్రత పాత్ర ఏంటి? 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చాను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. 7వ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు భూమి మీద వడగండ్లు అంటే చిన్న చిన్న ఐస్ గడ్డలు కాదు. ఎంత సైజు? 5 మనుగుల బరువు గల 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బకు ఆ దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. సో భయంకరమైన భూకంపము, ఆకాశంలో వడగండ్లు, దీనితో ప్రజలు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. సో 7 ఉగ్రత పాత్రలు మనుషులను బాధ పెట్టడానికి, దేవుడు శిక్షించడానికి అనుమతినిచ్చాడు. ఈ 7 ఉగ్రత పాత్రలు ఎప్పుడు కుమ్మరించబడతాయి? సంఘం ఎత్తబడిన తరువాత, ఇజ్రాయిల్ను దేవుడు స్పెషల్గా సమకూర్చిన తరువాత ఈ 7 ఉగ్రత పాత్రలు కురిపించబడతాయి. అయిపోయిందా? ఇవన్నీ జరుగుతాయి కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత. సరే, ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ చెప్తాను. ఈ యొక్క మహాశ్రమలు ఇవి ఉగ్రత నుండి తప్పించుకోబడుతున్నాం. అయితే ఆ ఉగ్రత నుండి తప్పించబడతాం అనేది వీళ్ళకి ఎట్లా అర్థమైందంటే, ప్రీ ట్రిబులేషనిస్ట్కి ఇక్కడ నుండి ఉగ్రత నుండి తప్పించబడతాం అనుకుంటున్నారు. ఇవి శ్రమలు, వీటిని మహాశ్రమలు అంటారు. సో ఈ మహాశ్రమల నుండి మనం తప్పించబడతాం. ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు. రైట్, సింపుల్గా కన్క్లూజన్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ మధ్యాకాశములో సంఘము ఎత్తబడతాం. సంఘం ఎత్తబడడం అంటే ఏంటి? యేసయ్య మనం ఉన్న టైంలోనే ఆయన వచ్చాడు అనుకోండి, బ్రతుకున్న మనం అందరము రెప్పపాటున, అంటే కళ్ళు మూసి తెరిసే లోపు ఈ రక్తమాంసములతో కూడిన శరీరాలు మారిపోయి మహిమా శరీరాలు వస్తాయి. మహిమా శరీరాలతో మనం అందరం ఎత్తబడతాం. మరి యేసునందు విశ్వాసం వచ్చి చనిపోయిన భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ సమాధులు తెరుచుకుంటాయి. ఆ సమాధిలో నుండి మహిమా శరీరాలతో వారు తిరిగి లేస్తారు. వాళ్ళు మనం అందరం కలిసి ఎవరిని ఎదుర్కొంటాం? యేసుని ఎదుర్కొంటాం. ఎదుర్కోగానే వెంటనే తీసుకెళ్ళిపోయి పరలోకంలో కూర్చోబెట్టాడు మనని. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ ఒక చిన్నపాటి తీర్పు జరుగుతుంది మనకు. తీర్పు అంటే వీళ్ళని పరలోకాన్ని పంపాలా నరకాన్ని పంపాలా అనేది కాదు. ఆల్రెడీ అక్కడికి ఎత్తబడిన వారందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తారు. నా కోసం ఏం చేశారు వీళ్ళు? నా కోసం సువార్తను ప్రకటించారా? నా కోసం అవమానాలు, నిందలు ఏమైనా భరించారా? నా కోసం ఏమైనా చెమట ఓడ్చి కష్టపడ్డారా అని ఒక్కొక్కరు చేసిన పనికి జీతం ఎంతనో లెక్కగట్టి ఆ రోజు ప్రతిఫలాన్ని ఇచ్చే రోజు. ఆ రోజు దేవుని కొరకు ఏమి కష్టపడిన వాడు తలదించుకొని బాధపడతారు. కొద్ది రోజులు భూమి మీద నేను దేవుని కొరకు కష్టపడితే బాగుండేది, నేను భూమి మీద దేవుని కొరకు ఏం చేయలేకపోయాను, అందరు బహుమానాలు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, నేను ఉట్టిగా నిలబడాల్సి వచ్చింది అని చాలామంది బాధపడాల్సిన రోజు కూడా అది. పరలోక రాజ్యానికి ఎత్తబడగానే సంతోషం కాదు, అక్కడ బాధపడే సన్నివేశం కూడా ఒకటి ఉంటుంది. దేవుడు అందరికీ ప్రతిఫలాన్ని ఇస్తున్నప్పుడు నువ్వు ఏమి కష్టపడకపోతే, దేవుని కోసం ఏం త్యాగం చేసుకోకపోతే అక్కడ ఏమాత్రం ప్రతిఫలం దొరకదు. యేసుప్రభు అన్నాడు, ఇదిగో ఆయన త్వరగా వచ్చినాడు, ప్రతివానికి వాని క్రియ చొప్పున జీతము ఇచ్చుటకు ఆ జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. జీతం తీసుకొని వస్తున్నాడు ఆయన. యేసు కొరకు ఈరోజు మీరు పడే ఏ చిన్న కష్టమైనా ఆయన ఆ కష్టాన్ని ఉంచుకోడు. తన దాసులకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలము పొందకుండా ఉండడు. సో మీరు చేసే చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ చిన్న పనులకు కూడా దేవుడు లెక్క కట్టి జీతం ఇస్తాడు దానికి.
మీరు అనుకుంటున్నారు ఇక్కడ నేను ఇది చేస్తే ఎవరు చూస్తున్నారు, ఇది అంత ఇంపార్టెంటా, చాపేసిన పని కూడా అంత ఇంపార్టెంటా అనుకుంటున్నారు. మీరు చాపేసింది, చర్చి ఉడిచింది, ఇస్తరాకులు ఎత్తిపడేసింది, ఇవన్నీ కూడా దేవుని కొరకు మీరు చేశారు కనుక దేవుడు వాటి లెక్క కట్టి జీతాన్ని కట్టిస్తాడట. ఆ జీతం 2 రోజుల్లో 3 రోజుల్లో ఖర్చు అయిపోయే జీతం కాదు, యుగయుగములు దేవుని మహిమలో మనం ఆనందించడానికి ఉపయోగపడే జీతం. అది డబ్బులు కాకపోవచ్చు, అది దేవుడిచ్చే ఆనందం కావచ్చు, అది ఏ రకమైన జీతమైనా కావచ్చు, కానీ అది యుగయుగములు దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. సో ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత యేసు ప్రభుతో వివాహం జరుగుతుంది. సంఘం అంతటిని పెళ్లి కుమార్తె అని పిలిచాడు దేవుడు. యేసు ప్రభు పెళ్లి కుమారుడు, అంటే సంఘము క్రీస్తు కలిపి ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహం తర్వాత విందు జరుగుతుంది. ఆ విందు జరిగిన తరువాత ఈ 3.5 సంవత్సరాలు ఎండింగ్ వచ్చేస్తుంది కదా, అప్పటిలోపు మరలా సంఘం ఏమవుతుంది, యేసు ప్రభువుతో పాటు మరలా సంఘం భూమి మీదకి వస్తుంది. ఇక్కడ ఫైనల్గా దయచేసి గమనించండి, ఈ 3.5 సంవత్సరాల్లో ముగింపులో దేవుడు ఇజ్రాయేలీయులను అప్పటి వరకు కాపాడి ఒక్కసారి గేట్లు ఓపెన్ చేసి వదిలేస్తాడు వాళ్ళని. ఇజ్రాయేలీయులు అప్పటి వరకు సంరక్షణలో ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. బయటికి రాగానే ఈ ఆదిఘట సర్పం ఏది అబద్ధ క్రీస్తు ఎవరైతే ఉన్నారో మరలా అన్ని దేశాల రాజులను సైన్యాలన్నింటిని ఏం చేస్తాడు, సమకూర్చి ఇజ్రాయిల్ మీద యుద్ధం చేయడానికని పురుగొల్పుతూ ఉంటాడు. అప్పుడు ఇజ్రాయిల్ అందరూ కూడా పారిపోతూ ఒలీవ కొండ దగ్గరకు వస్తారు. ఎక్కడికి వస్తారు, వాళ్ళకి తెలియకుండానే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ ఒలీవ కొండ దగ్గరకు వస్తే అక్కడ ఒలీవ కొండ మీదకి యేసు ప్రభు ఆయన సంఘంతో పాటు దిగొచ్చి ఒలీవ కొండ మీద కాళ్ళు పెడతాడు. ఒలీవ కొండ మీద కాళ్ళు పెట్టగానే ఒలీవ కొండ 2గా చీలిపోతుంది. మధ్యలో దారి ఏర్పడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఎర్ర సముద్రంలో ఎట్లా వెళ్ళారో అందరూ కూడా ఆ విరువబడిన బద్దలైన ఆ ఒలీవ కొండ మధ్యలోనికి వెళ్తారు. ఇజ్రాయెల్ అందరూ వెళ్ళి అక్కడ తలదాచుకుంటే ఈ వచ్చిన సైన్యం ఉంటుంది చూసారా, ఈ సైన్యం అంతటిని యేసు ప్రభువే యుద్ధము చేసి ఆయన్నే పోరాడి అన్ని లక్షల మంది సైన్యాన్ని పూర్తిగా సంహరించేస్తాడు. వింటున్నారా, యేసు ప్రభు అంటే గొర్రెపిల్ల, ఏం కొట్టినా ఏమనకుండా శిలువ మీద వేలాడబడ్డారు. అదే చూస్తున్నారు మీరు. పునరుత్థానుడైన యేసును చూడలేదు, నాని అనుకున్న ఇంకొక సైడ్ చూడలేదు. ఎవరు, గొర్రెపిల్లనే చూశారు, యూదా గోత్రపు సింహాన్ని చూడలేదు. సో ఈసారి యేసు ప్రభు వచ్చేది గొర్రెపిల్లలాగా కాదు, యూదా గోత్రపు సింహంలాగా వస్తున్నాడు. రారాజుగా రాబోతున్నాడు. ప్రతి వానికి శిక్ష విధించడానికి, వాని క్రియల చొప్పున పనిష్మెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అది తెలిసిన వాడు భయంతో వణుకుతో ఇప్పుడే రక్షింపబడతాడు. ఒకవేళ రక్షింపబడకపోతే యేసు ప్రభువే వచ్చి వారందరినీ కూడా చంపేస్తాడు. బైబిల్ రాయబడి ఉంది, ఆయననే వారితో యుద్ధం చేస్తాడు. వారందరినీ చంపి ఆకాశ పక్షులకు ఆహారంగా ఇచ్చేస్తాడట. పక్షులను పిలుస్తారట, వచ్చి వీళ్ళ పీనుగులు తినండి, వీళ్ళ మాంసం తినండి అని పక్షులకు దేవుడు అప్పగిస్తాడట. ఎందుకంటే వీరు దేవుని సంఘాన్ని హింసించిన వారు, దేవునికి విరుద్ధంగా జీవించిన వారు, సువార్తని తృణీకరించిన వారు. ఎంత యేసు ప్రభు గురించి చెప్పినా యేసుని దూషించి దేవుని మాట వినకుండా లోకంలో పాపములో జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోయి దేవుని భయం లేకుండా ప్రవర్తించారు కనుక ఆ దినం బహు భయంకరంగా ఉంటుంది. వారందరూ ప్రత్యేకంగా సైనికులు, మిగతా సామాన్యమైన ప్రజలు ఇంకా అలాగే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరితో యుద్ధం జరుగుతుంది ఇక్కడ, అన్ని దేశాల సైన్యము ఇజ్రాయిల్ మీదకి యుద్ధానికి వస్తుంది. సైన్యం మాత్రమే, సామాన్యమైన ప్రజలు అలాగే ఉంటారు ఇంకా. సో సైన్యం మాత్రమే చంపబడుతుంది. సో ఇక్కడ యేసు ప్రభు సంఘముతో పాటు ఒలీవ కొండ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఇజ్రాయిలీలు యేసయ్యను చూచి, అయ్యో ఈయననే మా మెస్సియా, మేము అనవసరంగా 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇజ్రాయిల్ ప్రజలుగా మేము నమ్మలేదు అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారట. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆయనను పొడిచిన వారు ఎవరంటే ఇజ్రాయిలీలు అని అనమాట. ఇజ్రాయిల్ కూడా ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తారు, చూస్తారు, చూచి ఏడుస్తూ ఉంటారు. అయ్యో ఇంత గొప్ప యేసయ్యని మేము ఎన్ని రోజులు ఎందుకు నమ్మలేదు అని ఏడుస్తూ పశ్చాత్తాపడి, ఒక ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో ఇజ్రాయిల్ అలా ఏడ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు ప్రభుని రక్షకునిగా మెస్సియాగా స్వీకరిస్తారు. అది ఇజ్రాయిల్ ప్రజలందరికీ రక్షణ దినం. అది యేసు తట్టు చూచి వారు రక్షింపబడతారు. అలా రక్షింపబడిన వారు సంఘము భూమి మీద ఉంటుంది. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు, 1000 సంవత్సరాలు ఆయన రారాజుగా పరిపాలన చేస్తాడు. మరి ఆలోపు ఈ అబద్ధ క్రీస్తు సంగతి ఏంటి, రైట్? ఇక్కడ అబద్ధ క్రీస్తును ఆయన వచ్చి సంహరించేస్తాడు, అబద్ధ క్రీస్తును కూడా చంపేస్తాడు.
ఆయన ఆగమన ప్రకాశము చేత వారిని నాశనము చేసినాను అంటాడు. యేసు ప్రభు రావడమే ఫస్ట్ ఎవరిని చంపేస్తాడు? అబద్ధ క్రీస్తుని చంపేస్తాడు. సో అబద్ధ క్రీస్తుని నెక్స్ట్ ఆది మహా ఘట సర్పం ఉంది కదా సాతాను, వాడిని కూడా తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేస్తాడు? సో పాతాళంలో ఎవరున్నారు ఇప్పుడు? సాతాను, అబద్ధ క్రీస్తు, వాడి ప్రవక్త కూడా ఉన్నాడు కదా ఒకడు. ఈ ముగ్గురిని పాతాళంలో బంధిస్తాడు. ఓకేనా? భూమి మీద ఇక సాతాను ఉండడు. ఎలా ఉంటుందో ప్రపంచం ఊహించుకోండి. ఇక సాతాను ఉండడు, దేవుడే భూమిని పరిపాలన చేస్తున్నాడు. ఏ రాజు ఎవరో అవినీతి రాజులు కాదు. యేసు ప్రభు యెరూషలేంలో కూర్చొని ఆయన సింహాసనం వేసుకొని, దావీదు కూర్చున్న సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచం అంతటిని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే మనం అందరం అప్పుడు మినిస్టర్లం అవుతాం. ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది ప్రైమ్ మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది అవుతారు. ఓకే, ఎందుకనంటే ఈ భూమిని ఏలడానికి దేవుడు సంఘాన్ని వాడుకుంటాడు. ఆయన మహారాజు చక్రవర్తి, ఆయన యొక్క అనుచరులంగా మనమందరం భూమిని ఏలుతూ ఉంటాం. అదే యేసుప్రభు అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహము. అక్కడ నెరవేరుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజులు అవుతారు. అప్పుడు వింటున్నారా? సో రైట్, అక్కడ 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. అందుకొరకే నేను అంటా, మీరు ఏమిటోళ్ళు అయ్యా అంటే రాజులు అని అనండి. ఎవరన్నా అడిగితే, ఎవరు మీరు? రాజ్యాన్ని నిలబోయే వాళ్ళం మేము. ఏమనుకున్నారండి? ఓకే, మీకు భూమి మీద పెట్టిన కులాల పేర్లు చెప్పకండి. ఏం చెప్పాలి? భూమిని నిలబోయే రారాజు కుమారులము, రారాజు కుమార్తెలం. అది చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడొద్దు. ఓకే, అయ్యో మేము చిన్నోళ్ళం, మేము పెద్దోళ్ళం. అసలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేరు. ఏసే రక్తం చేత కడగబడిన మనం అందరం రాజులము, రాజులైన యాజక యాజకులు అంటే ఇప్పుడు బ్రాహ్మణులు అంటారు చూసారా? భూమి మీద ఉన్న బ్రాహ్మణులకు ఎంత విలువ ఉందో అసలు దేవుని దృష్టిలో యాజకులు అంత విలువైన వాళ్ళు. సో ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడు? నువ్వు ఏ కులస్తుడు అయినా, ఏ మతస్థుడు అయినా, యేసు ప్రభువుని నమ్ముకోగానే నువ్వు రాజు అయిపోతున్నావు, యాజకుడు అయిపోతున్నావు, అందరికన్నా ఉన్నతమైన స్థితికి వస్తున్నావు. అది గ్రహించాలి మనం. ఓకే రైట్. సో ఇప్పుడు 1000 ఏళ్ళు యేసు ప్రభు భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు పాతాళంలో సాతాను, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త వాళ్ళు బంధించబడి ఉంటారు. భూమి మీద ప్రశాంతమైన వాతావరణం, దాని నీతి పాలన అంటారు. ఇక భూమి మీద అవినీతి ఉండదు. అయితే భూమి మీద ఇంకా సామాన్యమైన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళని మనం పరిపాలన చేస్తూ ఉంటాం. వాళ్ళని పరిపాలన చేస్తున్నప్పుడు ఆకస్మిక మరణాలు ఉండవు, ఇక యాక్సిడెంట్లు ఉండవు, రోగాలు ఉండవు. ప్రతి మనిషి 100 సంవత్సరాలు బతుకుతాడు. అన్ని జనులనే మనం పరిపాలించేది. ఇంకా మిగిలిన ప్రజలు ఉంటారు. ఓకే, ఆ మిగిలిన ప్రజల్ని 1000 సంవత్సరాలు యేసుప్రభు పరిపాలిస్తుంటాడు. ఆ పరిపాలనలో అవినీతి ఉండదు, అక్రమం ఉండదు, పాపం చేయడానికి ఎవరు తెగించరు. పాపం చేయాలని ఆశలు ఉంటాయి కానీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి పాపం చేయలేరు. ఓకే, 100 సంవత్సరాలు బతుకుతారు. అలాగే పాము పుట్టలో పిల్లోడు చేయబెట్టినా పాము ఏం గర్వదు. సింహము మేకపిల్ల కలిసి ఆడుకుంటాయి. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో విచిత్రాలు జరుగుతుంటాయి. అంటే దేవుడు పరిపాలిస్తే భూమి ఎలా ఉంటుందో ఆ ప్రజలకు దేవుడు చూపించి ఆ తర్వాత ఈ చరిత్రను ముగించబోతున్నాడు. సో జాగ్రత్త వినండి. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. మనం యేసుతో పాటు మహిమా శరీరాలతో ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మరలా విడుదల చేయబడతాడు. ఆది మహా ఘట సర్పం సాతానికి బేలిచ్చి మళ్ళీ బయటికి పంపిస్తాడు. వాడు బయటికి రాగానే ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన మనుషులు ఇంకా బ్రతికున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ సాతాను వచ్చి ఆ ప్రజలందరినీ మరలా పురికొల్పి దేవునికి విరోధంగా మళ్ళా యుద్ధం చేయడానికి పురికొల్పుతాడు. ఇంకా రక్షింపబడే ఛాన్స్ లేదు. ఇక అయ్యా ఎవరు? వీళ్ళందరూ మామూలు శరీరాలతో ఉన్న వాళ్ళే, కాకపోతే 100 సంవత్సరాలు బ్రతుకుతారు అనమాట. ఆయుష్కాలం ఎక్కువ ఉంటుంది. వింటున్నారా అమ్మా? ఆ వేదనలు అయిపోయినాయి. ఇక్కడికి వేదనలు అయిపోయినాక కూడా ఇంకా బ్రతుకున్న వాళ్ళు ఉంటారు భూమి మీద. బాధను అనుభవిస్తారు కానీ అందరికి చావు రాదు. బాధలు అనుభవించాల్సిందే. అయితే బ్రతుకున్న వాళ్ళు ఇక్కడ అవన్నీ ఏముండవు, ఇక్కడ బాధలు ఉండవు. నీతి పాలనలో యేసుప్రభు పరిపాలన చేస్తున్నప్పుడు ఎవరికి సమస్యలు ఇక ఉండవు. సమస్యలు అంటే అకాల మరణాలు ఉండవు, రోగాలు ఉండవు, కొట్లాటలు ఉండవు, యుద్ధాలు ఉండవు, ప్రశాంతమైన వాతావరణం, ఆకలి చావులు ఉండవు.
ఇలా 1000 సంవత్సరాలు మనుషులు ఇంతగా దేవుని ప్రేమను చూసిన తర్వాత కూడా మరలా సాతాను వచ్చి ప్రేరేపించగానే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఏమైపోతారు? వాడి వైపే త్రిప్పబడతారు. ఇంతగా యేసు ప్రభు వారి కళ్ళ ముందుకు వచ్చి ఆయన స్వయంగా తన గొప్పతనాన్ని చూపించుకున్న ప్రజల్లో ఒక్కడు రక్షింపబడ్డాడు. అందరూ మరలా సాతాను పక్షంలో వెళ్తాడు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి భూమి మీద ఉన్న ప్రజలందరినీ నాశనం చేస్తాడు. అందరూ చనిపోయిన తర్వాత అప్పుడు సంఘం ఆల్రెడీ పైకెత్తబడుతుంది. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నాశనం చేయబడతారు, అగ్ని చేత కాల్చివేయబడతారు. మునుపున్న లోకము నీళ్లతో నాశనం చేయబడింది, కానీ ఇప్పుడున్న ఈ భూమి అగ్నితో నాశనం చేయబడుతుంది. సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా రాలిపోతాయి. ఆకాశం చాపగా చుట్టేసి తీసివేయబడుతుంది. భూమి ఆకాశాలు లయమైపోతాయి. అయితే దాని తరువాత సంఘం ఏమైపోతుంది? ఎత్తబడుతుంది. దేవుడు కొత్త భూమిని కొత్త ఆకాశం చేస్తాడు. అయితే పరలోకంలో దేవుని సంఘము కొరకు దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు. ఆ పట్టణం పేరే నూతన యెరూషలేము పట్టణము, న్యూ జెరూసలేం సిటీ అంటారు. దేవుని మహిమ గల పట్టణం. ఆ పట్టణం అద్భుతంగా ఉంటుంది. మీకు బేసిక్ బైబిల్ కోర్సులో పరలోకం అనే టాపిక్ చెప్పేటప్పుడు మీకు గుర్తుందో లేదో, మరి 4-5 సంవత్సరాలు అప్పుడు అందరు రాలేదా? సో పరలోకం అనేది మళ్ళీ దానికి 3 రోజులు మనకు సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లేదు మనము. సో పరలోకం అంటే పరలోకంలో ఒక పట్టణమును దేవుడు మన కొరకు కడుతున్నాడు. ఆ పట్టణము పైనుండి దిగి వచ్చుచున్న పెళ్లి కుమార్తె వలె, పెళ్లి కుమార్తెలా ఉంటుంది, అలంకరించబడి దిగి వస్తుంది. కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు చేసిన తర్వాత మరి కొత్త భూమి మీదకి అది దిగి వచ్చినప్పుడు మనమందరం ఆ కొత్త భూమిలో ఉంటాము. కొత్త నూతన యెరూషలేము పట్టణంలో ఉండి కొత్త సృష్టి దేవుడు చేయబోతున్నాడు. ఆ కొత్త సృష్టిలో మరలా కొత్త మానవులను దేవుడు చేయబోతున్నాడు. వాళ్ళందరినీ మనమే ఏలబోతున్నాము. మనం ఏలుట అనేది యుగయుగములు జరిగే ప్రాసెస్. ఓకే, ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనకు పరలోకంలో ఎలా ఉంటుంది, మనమందరం అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నాం, అక్కడున్న ఆనందం ఎలాంటిది, మన కష్టాలు బాధలు అన్నీ కూడా దేవుడు తొలగించి యుగయుగములు దేవునితో కలిసి జీవిస్తూ ఆయనతో ఆనందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇక మరణం ఉండదు, ఆకలి ఉండదు, వేదనలు ఉండవు, రోగాలు ఉండవు, సమస్యలు ఉండవు. యుగయుగములు దేవునితో కలిసి ఆనందించే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి రండయ్య బాబు అని అంటే మాకు పొలంలో పనుంది, అక్కడ పనుంది అనుకుంటూ వెళ్తున్నారు. నిత్య జీవాన్ని వదిలిపెట్టేసి ఒక్క పూట కూటి కోసం మానవుడు ప్రయాసపడతా ఉన్నాడు. యేసునొద్దకు రండి అని అంటే అమ్మో ఇక్కడికి వస్తే డబ్బులు పోతాయి సార్ అని డబ్బుల మీద ఆశ పెట్టుకుంటున్నాడు, దేవుని వదిలేస్తున్నాడు. అలా వదిలేస్తే రేపు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. సో ఏదైనా పోగొట్టుకోండి, పరలోకాన్ని సంపాదించుకోండి, యేసయ్యని సంపాదించుకోండి. ఓకేనా? ఇది ప్రకటన గ్రంథం. ఇది షార్ట్ కట్లో చెప్పేసాం, మొత్తం అయిపోయింది ప్రకటన గ్రంథం. ఇది మహాబబులోను వేశ్య కూర్చున్న స్థలం. ఓకే, ఆమె ఈ ఒక క్రూరముఖం, ఆ క్రూరముఖం మీద ఆమె కూర్చొని ఉన్నది అంటాడు. ఓకే, ఇది 17వ అధ్యాయంలో ఆ మహాబబులోను వేశ్య గురించి రాయబడి ఉంది. యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తాడు. అక్కడ తెల్లని గుర్రం అనగానే ఏమనుకున్నారు? కానీ అస్సలు యేసు ప్రభు మరలా వచ్చేటప్పుడు తెల్లని గుర్రం మీదనే వస్తాడు. ఆయన రక్తముతో మిళితమైన వస్త్రాన్ని ధరించుకుంటాడు. ఆయన వస్త్రాలని రక్తమయమైపోతాయి. ఎందుకు ఆయన వస్త్రాలను రక్తమయమైపోయాయి అంటే భూమి మీద ఉన్న ప్రజలను ఏం చేస్తున్నాడు? ఆయన చంపేసి ద్రాక్ష గెలలన్నీ గానుగలో ఒక తొట్టిలో వేసి కాళ్ళతో దొక్కితే ఎలాగైతే చిల్లుతుందో యేసు ప్రభు వచ్చి అందరినీ అలా హింసించి వారు చంపినప్పుడు అందరి రక్తం ఏరులై ప్రవహిస్తుందట. యేసు ప్రభు ఆయన ఖడ్గము ధరించుకొని ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆయన భూమి మీద ఉన్న ప్రజలని శిక్షించే రోజు రాబోతుంది. ఇప్పుడు అబద్ధ క్రీస్తుని సాతానుని పాతాళంలో పడేస్తాడు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. ఓకే, ఆ తర్వాత మళ్ళా జైల్లో వేసి వాడిని విడుదల చేస్తాడు. ఓకే, అగాధంలో పడేసేయడం. ఓకే, వాడు మళ్ళీ బయటికి సాతాను చెరలో నుండి మరలా విడిపించబడినప్పుడు ప్రజలందరినీ పోగు చేసి మళ్ళీ దేవునికి విరుద్ధంగా ఉండేటట్టు చేస్తాడు. చివరికి వాడు కూడా నాశనం చేయబడతాడు. ఇక మనం చనిపోయిన వీళ్ళందరూ ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళందరూ మరలా వాళ్ళకు కూడా పునరుత్థానం జరుగుతుంది. వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు. లేచినాక ధవల సింహాసనం దగ్గర కూర్చోబెట్టి వారందరికీ తీర్పు తీరుస్తాడు దేవుడు. అన్ని గ్రంథాలు తీసుకొని రాబడతాయి. ఒక్కొక్కరి జాతకం అంతా బయట ఓపెన్ చేసి ఇదిగో నువ్వు ఈయన ఈ పాపం చేశాడని 70mm స్క్రీన్ చూపించి ఈ పాపం చేశాడు కనుక ఈ ముద్దాయి ఈ శిక్షకి పాత్రుడు అని ఒక్కొక్కరికి దేవుడు తీర్పు తీర్చి ఎవరైతే లాస్ట్ చనిపోతారో, రక్షింపబడకుండా చనిపోతారో వాళ్ళ బ్రతకంతా దేవుడు స్క్రీన్ మీద చూపించి ఇంత బతుకు బతికారు కాబట్టి ఇలాంటి వాడు నరకానికి పాత్రుడు అని ఒక్కొక్కరిని నరకానికి పంపిస్తాడు. అది అంతిమ తీర్పు అంటారు దాన్ని, ఫైనల్ జడ్జిమెంట్.
చనిపోయిన ప్రతి మానవుడు దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలబడాలి, లెక్కగడతాడు. వారి వారి క్రియలను బట్టి వాళ్ళందరి నరకాగ్నికి పంపించేస్తాడు. పాతాళం వేరు, నరకాగ్ని గుండం వేరు. పాతాళం అనేది భూమి కింది భాగంలో ఉంది, నరకం అనేది ఈ సృష్టికి బయట ఉన్నది. ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది, ఇప్పుడున్న భూమి ఆకాశాలు ఇవన్నీ లయమైపోతాయి. వీటికి బయట నరకం ఉంది. ఆ నరకం నిజానికి మన కోసం దేవుడు చేయలేదు, సాతాను కొరకు వాడి అనుచరుల కొరకు చేశాడు దేవుడు నరకాన్ని, మనుషుల కోసం చేయలేదు. కానీ ఎవరెవరైతే సాతాను మాట విని వాడి అనుచరులతో పాటు వీడు కూడా అనుచరులు అయిపోతున్నారో వాళ్ళు పొందే శిక్షకి మనం కూడా పాత్రలు అయిపోతున్నాం. కాబట్టి సాతాను మాట వినకండి, యేసయ్య మాట వినండి, యేసయ్య మార్గంలో నడవండి. అలా నడిచి ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. కొద్ది కాలమే భూమి మీద ఉండేది, కొద్ది కాలమే శ్రమలు ఉండేవి. ఈ శ్రమలను దాటిన తర్వాత యుగయుగంలో ఆనందభరితమైన జీవితాన్ని జీవించబోతున్నాం. సో అలాంటి ఉన్నతమైన జీవితం కొరకు పరిశుద్ధతని కాపాడుకుందాం, దేవుని పట్ల విశ్వాసాన్ని కాపాడుకుందాం, సంఘ సహవాసంలో కలిగి ఉందాం, దేవుని వాక్యంలో ఎదుగుదాం, యేసు పోలికలోనికి చెక్కబడుతూ ఒక పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడుతూ ఉండాలి. పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? సహజంగా అలంకరణ అంటే అందరికి ఇష్టమే, చాలా అందంగా కనబడాలని ఆశ ఎవరికి లేదు లేదా? లేకపోతే రోజు అద్దమే చూడరు మీరు. ఎవరు అద్దం చూడట్లేదు చెప్పండి. అద్దం ఎందుకు చూస్తారు మీరు? కొంచెం నీట్గా పౌడర్ వేసుకొని కొంచెం సబ్బు పెట్టుకొని కడుక్కొని అందంగా కనబడాలని ఆశ అందరికీ ఉంటుంది. అయితే అందరికంటే ఎక్కువగా స్త్రీలకు ఉంటుంది. ఓకే, పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ. మీ చిన్న పాపని, ఒక 3 సంవత్సరాల పాపని అద్దం ముందు నిలబెట్టండి చాలు. ఆమెకు ఒక దువ్వెన, ఒక పౌడర్, ఒక క్రీమ్ ఇవ్వండి, దినమంతా దాని ముందు నిలబడుతుంది. అంటే అది సహజ స్వభావం అది. అయితే ఒక స్త్రీ లేదా ఒక యవనురాలు ఆమె జీవితంలో అతి ఎక్కువగా అలంకరించుకునే దినం ఒకటే ఒకటి ఉంటుంది. ఏ రోజు అది? ఆ రోజు అలంకరించుకున్నంతగా ఇంకెప్పుడు ఆమె దగ్గర ఉన్నంత బంగారం కావచ్చు, ప్రశస్త వస్త్రాలు కావచ్చు, ఏవేవైతే ఆమె ఆభరణాలు వస్త్రాలు ఉన్నాయో అంతకంటే బెస్ట్ ఇంకెప్పుడు ఆమె అలంకరించుకోదు. దాని తర్వాత అలంకరించుకున్న అదంతా చూడముచ్చటగా ఉండదు. దానికంటే ముందు కానీ దాని తర్వాత కానీ అలాంటి అలంకరణ ఉండదు. అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఆ అలంకరణ పరిపూర్ణ స్థాయిలో ఎలాగైతే ఉంటుందో, సంఘము పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడడం అంటే ఇంక అంతకంటే బ్యూటిఫుల్గా సిద్ధపడేది ఇంకా లేదన్నమాట. అంత స్థాయికి ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని మనము సంపాదించుకోవాలి. ఆధ్యాత్మికమైన సౌందర్యం అంటే యేసు పోలికలోనికి మనం మార్చబడాలి. యేసయ్య గుణ లక్షణాలు ఉంటాయి చూసారా? ఆయన ప్రేమ, ఆయన మంచితనము, ఆయన క్షమించే తత్వము, ఆయన ఓర్చుకొని సహించే తత్వము, ఇవన్నీ మన లోపల ఎప్పుడైతే వస్తాయో, పైకి మనం నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, మన రూపురేఖలు లేకపోవచ్చు, మనకి బాహ్య సౌందర్యం లేకపోవచ్చు, కానీ అంతరంగ సౌందర్యం ఉంటే మనం పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడిన వాళ్ళం అవుతాం. యేసుతో పాటు ఆయన భార్యగా యుగయుగములు మనం జీవించబోతున్నాం. సో ఆ ఉన్నతమైన ఆత్మీయ సౌందర్యాన్ని మనం సంపాదించుకొని పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడదాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చెప్పినంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ వచ్చాయా? ఓకే, సంఘానికి జరిగే తీర్పు అయిపోయింది, మిగిలిన ప్రజలకి జరిగే తీర్పు వేరు. 2 తీర్పులు ఒకటేసారి జరగవు. అవును, ఇంక పరలోక పట్టణం శాంపుల్ బహుశా ఈ టైప్లో కనబడుతుంది. అక్కడ గుమ్మాలు, పునాదిరాలు, జస్ట్ అది ఎవరు ఎగ్జాక్ట్ పిక్చర్ తీయలేరు, కానీ పరలోక పట్టణం ఉండే విధానం. ఓకే, సో ఆ పరలోక పట్టణానికి వెళ్ళి యేసుతో పాటు ఉండాలన్నదే మన ఆశ, మన కోరిక. దాని కొరకు ఈ భూమి మీద కొంచెం త్యాగం చేసుకోవాలి, లోకాశను చంపుకోవాలి. జయించిన వాడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడు, ఓడిపోయిన వాడు ఇక్కడే ఉంటాడు. సో మనం విడవబడాలో ఎత్తబడాలో మన చేతిలో ఉంది. దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు, వాటిని సద్వినియోగం చేసుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపడదాం. ఓకే, సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? రైట్, ప్రతిదీ నేను డీటెయిల్గా చెప్పలేదు, చెప్తే మనకు సమయం చాలదు కాబట్టి ఒక అవగాహన కొరకు చెప్పాను. ఇంకా మీరు స్టడీ చేయాలంటే రాబో రోజులలో మీరు దేవుని సన్నిధికి వస్తున్న కొద్దీ, బైబిల్తో పరిచయాలు పెరుగుతున్న కొద్దీ లోతుగా మీరు నేర్చుకునే అవకాశాలు దొరుకుతాయి. ఓకేనా? రైట్, అప్పటి వరకు మీరు బైబిల్ చదువుతున్నవారు చదువుతూనే ఉండండి. ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. చదువుతున్నప్పుడు నేను చెప్పిన అక్కడక్కడ మీకు గుర్తు వస్తుంటాయి, వాటిని గురించి ఇంకా వివరాలు మీరు చదువుతున్నప్పుడు తెలుస్తూ ఉంటాయి. టీ తాగుతారా? తాగండి. టీ అంటే తాగేసాడు, నా పని అయిపోయింది. నెక్స్ట్ మీరు చెప్పాలి నాకు బోర్డు మీద, నిన్న చెప్తా అన్నారు కదా. ఓకే రైట్, టీ బ్రేక్ తీసుకుందాం.